హలో ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు క్యాథలిక్ పాడ్కాస్ట్. ఇవాళ మన గెస్ట్ ఏలూరు డయాసిస్లో వన్ ఆఫ్ ద సీనియర్ ప్రీస్ట్, ఆయన డీజీఎంగా, యూత్ డైరెక్టర్గా, డెంటల్ కాలేజ్ ట్రెజరర్గా, ప్రస్తుతం అమలోద్భవి కేథడ్రల్ ప్యారిస్ ప్రీస్ట్గా మరియు అనేక హోదాల్లో సేవలు అందిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఐ మైకేల్ గారు. వెల్కమ్ డియర్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రప్రథమంగా మీ చైల్డ్హుడ్ గురించి కూడా తెలుసుకునే ముందు మేము అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అనేక పదవులు చేస్తున్నప్పటికీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. అది ఎక్కడి నుంచి మీకు అలవడింది? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, మన పనులు ఏమున్నప్పటికీ అది మన వ్యక్తిగతం కానీ ప్రజలకు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన కానీ ఆ నడవడిక మీరు ఎప్పుడు అలవాటు చేసుకున్నారు? నేను ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మర్చిపోను. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. కనుక నా యొక్క మోటు ఇది, మనం ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి. మనం గురు పట్టాభిషేకం స్వీకరించింది ప్రజల కోసమే, ప్రజలకి సేవ చేయడానికే. కనుక మరి ఎప్పుడు ఎవరు వచ్చినా నా దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా చెప్తూ ఉంటా. ఎవరైనా ఒకళ్ళు నేను పడుకున్నా కూడా ఎవరైనా వస్తే లేపండి అని చెప్తూ ఉంటా. ఒకసారి మధ్యాహ్నం భోజనం తర్వాత మరి సిఎస్లాగా కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. మరి ఎవరైనా వచ్చి బెల్లి కొడతారు. బెల్లి కొడితే నేను అప్పుడు మళ్ళీ మొహం కడుక్కుని ప్యాంటు షర్ట్ వేసుకుని మరి తలుపు తీసేళ్ళకి కొంతమంది బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు వచ్చి అయ్యా కొంచెం సాయం చేయండి అంటారు. తప్పకుండా వీళ్ళకి సాయం చేసిన రోజులు చాలా ఉన్నాయి, ఇప్పటికీ చేస్తూ ఉంటారు. నా మోటిదే, మనం జీవించవలసింది ప్రజల కోసమే. మరి యొక్క ప్రభు నుంచి ఆ ప్రేరణ, ప్రజలు యేసు ప్రభు వారు మరి ఆయన అన్ని వేళలా ప్రజలకి అవైలబుల్గా ఆయన జీవించారు, సేవ చేశారు. అదే నాకు ఎంతో గర్వకారణం. నేను వసంతవాడ గ్రామం, పెదపాడు మండలం, పెదపాడు విచారణ. మరి ఆ రోజుల్లో మరి అది ఒట్లూరు కింద ఉండేది, లేలూరు పెద్ద మైదానం మరి ఈ విచారణ కింద ఉండేది. నా బాప్టిజం రికార్డులు కూడా పెద్ద మైదానం గుళ్ళో సెయింట్ మైకేల్స్లో ఉన్నాయి. నేను అక్కడ విచారణకు పనిచేసినప్పుడు నా పేరు అన్ని చూసుకుని చాలా సంతోషపడ్డా. ఇదే రికార్డులో ఇక్కడ ఉన్న నా పేరు అన్ని కూడా మా నాన్నగారు కానీ మరి అన్నదమ్ములు కానీ మరి వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నాయి. చాలా సంతోషపడ్డాను. అక్కడ ఒక పేద కుటుంబంలో జన్మించి మరి మా నాన్నగారు అమ్మగారు కూడా, మా అమ్మగారు ఒట్లూరులో పెరిగింది. ఆమె మరి లాటిన్లో కూడా పాటలు పాడతాయి. మా అమ్మగారు ఎక్కువ చదువుకోలేదు, 2వ 3వ చదువు ఉంటుంది. అయితే అంత గొప్ప విశ్వాసంతో వసంతోడ వచ్చారు వాళ్ళు. వసంతోడ మా పెళ్ళి మా నాన్నగారిని చేసుకున్నారు. కంత అంత విశ్వాసంతో వచ్చి అదే విశ్వాసంలో మమ్మల్ని అందరూ కూడా పెంచి పెద్ద చేశారు. మరి మేము చదువుకునేటప్పుడు కూడా మరి పొలం పనులకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మరి రైతులు మరి మా అమ్మని మా నాన్నగారిని ఎక్కువగా గట్టిగా అడిగేవాళ్ళు, మీ పిల్లల్ని, మేము 10 మంది పిల్లలం, మరి నేను 6వ సంతానం నేను. కనుక మరి 8 మంది అబ్బాయిలు 2 అమ్మాయిలు, 6వ నేను. కనుక రైతులు ఏం చేసేవాళ్ళు, మరి పిల్లల్ని చదివించొద్దు, వీళ్ళు చదువుకుంటే మా పనులు ఏం చేస్తారు, చదివించొద్దు, పనులకు పంపించమనేవాళ్ళు. మరి మా అమ్మగారు అయితే గట్టిగా ఉండేది. లేదని మేము మరి పనులు పంపాం, మరి కమతాలు పెట్టాం, మరి తప్పనిసరి మేము చదివిస్తాం, ఎంత కష్టపడైనా మా పిల్లలు మేము చదివిస్తామని చెప్పాను అండేది మయం అనేది. అయితే రైతులు వీళ్ళు చదువుకుంటారా, ఉద్యోగాలు చేస్తారా, ఊళ్ళో వెళ్తారా అని అంటూ ఉండేవాడు. వాళ్ళు ఊళ్ళో ఏళ్ళపైన పర్లా, నేను మా పిల్లల్ని కష్టపడి చదివిస్తాం అనేది. మరి మాకు పిల్లలందరికీ BCCA క్రైస్తవులుగానే స్కూల్ రికార్డులో పెట్టారు. కనుక ఏనాడు నాకు ₹1 ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్గా కూడా రాలేదు. మరి మా తమ్ముళ్ళు కానీ, ఆశీర్వాద మాస్టర్ కానీ, రత్నరాజు మాస్టర్, మరి వాళ్ళు కూడా BCCA ఉంది. BCCA మీదే దేవుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. మా అమ్మ అనేది నారు పోసిన దేవుడే నీరు పోసాడని. ఎందుకంటే అక్కడ టీచర్స్ మరి వేరేగా పెట్టమనేవాళ్ళు, క్రైస్తవ తీసేసి SCLగా పెట్టమనేవాళ్ళు. మా అమ్మ అది కూడా పెట్టననేది. దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు, మాకేం భయం లేదు. అంత విశ్వాసాన్ని మా అమ్మ ఉండేది. అదే విశ్వాసంలో మమ్మ అందరూ కూడా పెంచి పెద్ద చేసింది. అట్లా లాస్ట్ డిసెంబర్ మీ బర్త్డే అప్పుడు అక్కడ చర్చ్లో జరిగినప్పుడు స్టీఫెన్ థామస్ ఫాదర్ వచ్చినప్పుడు థ్యాంక్స్ గివింగ్ స్పీచ్, మీ గురించి చెప్తున్నప్పుడు
ఆయన ఒక అబ్జర్వేషన్ చెప్పారు మీ గురించి. ఏంటంటే ఆ, మేము ఇప్పుడు సెమినరీలో అంటే రీసెంట్గా మేము సెమినరీ నుంచి బయటకు వచ్చినా సరే ఆ, ఈయన ఇప్పుడు 30 years బ్యాక్ ఈయన సెమినరీలో చదువుకున్న అప్పుడు హిస్టరీ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ రెనాసా మూమెంట్ కానీ వాటి గురించి ఇప్పుడు అడిగినా సరే మేము రీసెంట్గా చదువుకున్న మేమే చెప్పలేము ఎట్లా. ఆయన ఆ, అప్పుడెప్పుడు చదువుకున్నా సరే ఆయన ఫ్రెష్గా చదువుకున్నట్టు చెప్తారు ఆయన. ఐ మీన్ మేము కూడా చాలా అబ్జర్వ్ చేసాం. మీరు ఎప్పుడైనా ప్రసంగం చెప్పినప్పుడు యూ స్టార్ట్ విత్ అన్ అనెక్డోట్ ఆర్ ఏదైనా సమ్ హిస్టారికల్ ఫ్యాక్ట్తో స్టార్ట్ చేస్తారు. సో దట్ నాలెడ్జ్ అనేది అంటే యూ చెరిష్ ద నాలెడ్జ్ అండ్ అంటే అది చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది ఫాదర్ మీకు. అంటే ఆ మెమరీ పవర్ కానీ మీకు ఎట్లా ఫాదర్ అది అంటే స్టూడెంట్కి ఎట్లా ఉండదు ఫాదర్? సో దేవుని కృప వల్ల మరి మీలాగే మంచి స్టూడెంట్ నేను కూడా ఉండేవాడిని. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. తెలుగు క్యాథలిక్ పోడ్కాస్ట్ మరి చక్కని యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు ముఖ్యంగా రూపేష్, రిషి, యాంటనీ, మహేంద్ర, సాహిల్ మరి ఇటువంటి చక్కని యవన దశలో సరదాగా ఆటపాటలతో కాలం గడపాల్సిన మీరు, బాగా ఎంజాయ్ చేయవలసిన మీరు మరి ఇటువంటి సువార్త సేవలో మీరు పాలు పంచుకుంటున్నారు. ఇటువంటి ఛానల్ ద్వారా మీరు సువార్త సేవలో పాలు పంచుకుంటూ మరి ప్రజలకి మరి సాక్ష్యాన్ని ఇప్పిస్తున్నారు మీరు. మరి మాలాంటి వాళ్ళు కానీ, బిషప్ గారు కానీ, తర్వాత కొంతమంది నాయకుల ద్వారా కూడా మీరు పెంచవచ్చు. మరి ఇది మీరు చేసేది గొప్ప సువార్త సేవ కనుక దేవుడు మీకు మంచి ఇంకా గొప్ప భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేస్తాం. మరి మిమ్మల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మరి నాకు చాలా మంది గురువులు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు సెమినరీలో. మరి దేవుడిచ్చిన వరం ఇది, మరి మనకు కావాలంటే వచ్చేది కాదు ఇది. అయితే నేను ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటూ అప్డేట్గా ఉండాలని కూడా చూస్తూ ఉంటా. మరి టీవీల్లో కానీ, పేపర్ కానీ, మరి నేను టిఫిన్ లేకుండా పర్లేదు కానీ పేపర్ చదవకుండా ఉండలేను. మరి ఆ రోజు ప్రతి పేపర్ డైలీ పూర్తిగా చదవాల్సిందే. ఎందుకంటే కొంత జ్ఞానం కూడా మనకు బుద్ధి అప్డేట్గా కూడా మనం ఉంటాం. తర్వాత మరి సెమినరీలు కూడా మరి థియాలజీ, ఫిలాసఫీలు కూడా ఫర్ జాన్సన్ పుతింపొరకల్ బిషప్ జాన్ గారికి ఉత్తరం రాశారు. మరి ఆయన సబ్జెక్టు సింబాలిక్ లాజిక్. 100కి 98 మార్కులు వచ్చాయి నాకు. ఆయన చాలా ఆశ్చర్యపోయి జాన్ బిషప్ గారికి లెటర్ రాశారు. మరి మైకిల్ పార్ గారిని ఫారెన్ పంపించండి, మరి యొక్క థియాలజీ ఎక్స్ట్రా స్టడీస్కి, మరి డాక్టరేట్ కానీ ఏదైనా స్టడీస్కి పంపించండి అని చెప్పారు ఆయన. ఒకసారి నేను అడిగాను, మరి పార్ గారు లెటర్ రాశారు కదండి మీకు, మరి ఫారెన్ వెళ్తాను, మరి యూత్ మినిస్ట్రీ కూడా ఎక్కువ ఇష్టమే కదా, దాని మీద కూడా కొంచెం స్పెషలైజ్ చేస్తానన్న. ఈ 11 ఏళ్ళు చదివావు కదా సెమినరీ ట్రైనింగ్, అది చాలదా, సరిపోద్దులే, మరి డాక్టరేట్ ఎందుకు అయ్యి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా అన్నారు. వద్దు మేలాడన్న. 11 ఏళ్ళు చదివింది మరి గ్రామంలో ఉన్న యువకులకి చెప్పడం బాగోదా, సరిపోదా అన్నారు. సరిపోదు మేలాడన్న. అట్లాగా ఇంకా బయటికి వెళ్ళడం కూడా కుదరలేదు. తర్వాత మరి ఎంఏ లిటరేచర్ లాంటివి కొన్ని చేసి ఇంకా ఎప్పుడు బిషప్ని అడగలేదు. మరి బీఈడి కూడా పర్మిషన్ అడిగితే వద్దులే అన్నారు. ఆయన వద్దన్నారు, అయిపోయాను. ఇంకా నేను బీఈడి కాలేజ్ కరస్పాండెంట్గా ఉంటూ కూడా బీసీసీ నాకు ఉన్నా కూడా అన్ని అవకాశాలు నాకు నేను చేయలేదు. ఒకే ఒక మాట, మరి విధేయత ఉండాలి. మనం పీఠాధిపతులు మన మంచి కోరే చెప్తున్నారని మనం పీఠాధిపతులు మనం ఇప్పుడు సంపూర్ణ విధేయత చూపించాలని మనం వాగ్దానం చేస్తాం. గురు పట్టాభిషేకంలో దానికి కట్టుబడి నేను ఎప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళలేదు, చేయలేదు కూడా. మీ చైల్డ్హుడ్ టైంలో 10th క్లాస్ చదివితేనే మంచి ఉద్యోగాలు వచ్చేసాయి. కానీ మీరు 10th క్లాస్ చదివిన తర్వాత సెమినరీకి వెళ్ళాలని చెప్పి ఎందుకు నిశ్చయించుకున్నారు? మేము ఫస్ట్ నుంచి నేను మరి గుణదల్ బోర్డింగ్లో చదివాను నేను. తర్వాత యాక్చువల్లీ సెయింట్ జేవియర్ హై స్కూల్లో బోర్డింగ్లో చేరాలని ట్రై చేసాం. మా అన్నయ్య వాళ్ళందరూ చాలా మంది చదివారు. అయితే వాళ్ళు చదివి ఇంగ్లీష్ అది రాక పారిపోయి వచ్చేవాళ్ళు. వాళ్ళు కొడుతున్నారు ఇక్కడ అని చెప్పని పారిపోయి వచ్చేవాళ్ళు. ఇక మాలాంటి వాళ్ళు చేర్చుకోవడానికి కొంతమంది ముందుకు రాలే. అది మరి బోర్డింగ్ వీళ్ళు పారిపోతున్నారనో. మరి ఆ రోజుల్లోనే జేవియర్ బోర్డింగ్లో చేరాలంటే ఆర్ఐ గారి సంతకం, తహసీల్దారి సంతకం కావాలి. మరి మా అమ్మగారు, నాన్నగారు వసంతాన్ని నుంచి ఇక్కడికి వచ్చి రోజంతా పొడిగాపులు పడి కూర్చొని మరి సంతకాల కోసం తిరిగేవాళ్ళు. సంతకాలు పెట్టాలకి ఇక్కడ బోర్డింగ్ టైం అయిపోయింది జారడానికి. కనుక మరి 3 ఏళ్ళు ట్రై చేశారు మా అమ్మవాళ్ళు. 6 క్లాస్కి, 7 క్లాస్కి, 8 క్లాస్కి సీటు దొరకలే నాకు. అప్పుడు ఆ రోజుల్లో ఐడియా ఏంటి, బోర్డింగ్లో 10th క్లాస్ బోర్డింగ్లో ఉంటేనే పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారేమో అన్నట్టుగా ఉండేది ప్రజల్లో. గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి విశ్వాసం ఉండేది. మరి నేను మా
పెద్దనాన్నగారి కొడుకు ట్రైన్డ్ క్యాటకిస్ట్ మరి ఎంజమాల కాంతారావు గారు ఇప్పుడు జంక్షన్లో ఉంటున్నారు. మరి వారిని అడగ్గా ఆయన సీట్ చూసి పెట్టారు అక్కడ గుణదల బోర్డింగ్లో, మరి సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్లో మరి సీట్ చూశారు. బిషప్ గ్రాసి హై స్కూల్ ఆ విధంగా మరి చదవగలిగాను. మరి అక్కడున్న విశ్వాసంతో మేము మా ఊరు వసంత నుంచి కొంతకాలం జ్యోతినగర్ విచారణ ఉండేది మాకు. ఆ జ్యోతినగర్ సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం ఆదివారం పూజలకి. తర్వాత మన డయాసిస్ ఏర్పడిన తర్వాత మరి 77 తర్వాత పెదపాడు విచారణ అయింది. మళ్ళీ మా ఊరు నుంచి 5-6 కిలోమీటర్లు పొలాల గుండా నడిచి ప్రతి ఆదివారం పూజలకు వచ్చేవాళ్ళం నడిచి. అట్లా మేము రావటాన్ని చూసి ఆ రోజుల్లో కలిస్టా సిస్టర్ గారు మరి సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రొవిడెన్స్ చెందిన సిస్టర్ గారు పెదపాడు వచ్చి మరి అక్కడ పాటలు నేర్పటం, మరి క్యాటగిజం పిల్లలు నేర్పడం చేసేవాళ్ళు. సో మేము ఆ విధంగా నడిచి రావడం చూసి మమ్మల్ని అయి పిల్లలారు మీరు సెమినర్లు చేరాలి, మరి ఎంత విశ్వాసం ఉండడం అంటే మీరు అంత దూరం నడిచి వస్తున్నారు పూజకి, మీరు గురువులు అవ్వాలని వాళ్ళు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అవును కరెక్టే, మా చిన్నప్పుడు జాన్ బిషప్ గారు మా ఊరు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మరి ఊరంతా మేళాలు తాళాలు చీరలు పరిచి మరి టపాకాయలు వేసి చాలా గ్రాండ్గా ఊరేగించారు. అప్పుడు జాన్ బిషప్ గారు ఊరేగింపుగా మా ఊరు గుడికాడి తీసుకెళ్తే అప్పుడు నాకు స్వర్గమే తెరవబడింది, దేవదూతలే వచ్చారు మా ఊరు అన్నట్లుగా ఆ సిచ్యువేషన్ అంతా చూసి నేను చాలా సంతోషపడ్డాను. మరి అప్పుడే నాకు గురువు అయితే బాగుంటుంది అన్నట్లుగా మరొక ఐడియా పడింది మనసులో. తర్వాత సిస్టర్ కలిష్ట గారు ఎప్పుడైతే నా 10th అయిన తర్వాత మరి అప్పుడే వొకేషన్కి మొదలెట్టారు నిడదవోల్లో. మరి ఆమె గుర్చేసి ఆ రోజుల్లో ఈళ్ళే ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరి ఆయన పెదపాడు మరి ఇన్ఛార్జ్ విచారణకర్తలుగా ఉండేవాళ్ళు. మరి ఆయన చెప్పి అప్పటికప్పుడే మమ్మల్ని ఆ తెల్లారే నిడదవోలు వెళ్ళిపోండి క్యాంపు జరుగుతుంది అన్నారు. అట్లాగే అప్పటికప్పుడే వెళ్ళి పరీక్ష రాసాం. తర్వాత 10th క్లాస్ పాస్ అయితే రండి అన్నారు. మరి దేవుడి దగ్గర అప్పుడు మేము 2nd క్లాస్లో నా పేరు ఉంది, పాస్ అయ్యాం. ఆ రోజుల్లో మరి రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఏదో పొలంలో పనిచేస్తున్నాను నేను. పనిచేస్తూ ఆ రైతుని అడిగాం, అక్కడికి రిజల్ట్స్ వచ్చినాయంట, మరి ఊళ్ళోకి వెళ్ళి చూసుకొచ్చుకుంటామండి, పేపర్లు చూస్తాం, పాస్ లేదంటే మరి చాలా మంది ఫెయిల్ అయ్యారు ఇక్కడ వసంతాలు, పెద్ద పెద్ద వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నువ్వు చూసుకోక్కర్లో ఫెయిల్ అయ్యే ఉంటావు వద్దన్నారు ఆయన. తర్వాత మరో గంట ఆగినాక ఏమో ఆలోచన చేశారు, సరే నువ్వు వెళ్ళి చూసుకొచ్చుకో అన్నారు ఆయన. చూసుకుంటే 2nd క్లాస్లో ఉందా సార్ అన్న. అమ్మో చాలా గ్రేట్, అది ఎక్కడ చదివో ఏంటి అన్నారు ఆయన. మరి విజయవాడ అంటే మా గుణదల్ల బోర్డింగ్లో చదివింటే చాలా గ్రేట్, చాలా మంది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో 100కి 33-32% పాస్ అయ్యేవాళ్ళు. అట్లాగా దేవుని దళాన్ని చదివి ఆ తర్వాత సెమినార్లో చేరి ఆ విధంగా ముందుకు వెళ్ళటం జరిగింది. సెమినరీలో కాదు, ఎందుకంటే మీరున్న 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు, వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే సెమినార్ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం, మన ఊరికి వెళ్ళిపోదాం, ఊరికి వెళ్ళిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అక్కడేదో ఉద్యోగం చేసుకొని బతుకుదాం, ఇలా ఏమన్నా ఒక డ్రాబ్యాక్ అవ్వాలి, ఒక విత్డ్రా చేసుకోవాలి వచ్చిందా మీకు? ఒకసారి అనుకున్నా నేను. ఒకసారి ఏమో అంటే తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకున్నాడు కదా ఆ రోజుల్లో. అది ఎంత స్ట్రిక్ట్గా ఉండేదంటే మా పెద్ద అన్నయ్య చనిపోయారు ఒకసారి. చనిపోయినప్పుడు నాకు కనీసం మెసేజ్ కూడా చెప్పలా, అంత కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉండేది అప్పుడు తర్వాత తెలుసుకుని వెళ్ళి మరి తర్వాత అడిగితే పంపించారు. తర్వాత మా నాన్నతో నన్ను ఒకసారి నన్ను మరి సెమినరీకి పంపించేశారుగా మీరంటే ఆయన అన్నాడు, నువ్వే వెళ్ళావు కదా, మేము పంపడం కదా, నువ్వే ఎన్నుకొని వెళ్ళావు, నువ్వు ఉండగలిగితే ఉండు, లేకపోతే వచ్చేసేయ కూడా అన్నారు మా నాన్నగారు. ఉంటానులే నేను, మరి ఇప్పుడు అంటే అమ్మాయి మీద ప్రేమతో అలాగన్నాను, మరి ఉందామని వెళ్ళాను, తప్పకుండా ఉంటాను అట్లాగన్నాను. తర్వాత ఒకసారి అసలు నాకు మరి డబ్బులు ఏదైనా అవసరం అయితే మీరు వెంటనే వీళ్ళు మనీ ఆర్డర్ చేస్తారు, సహాయం చేస్తారని చెప్పని ఇంకెవరన్నా మా అన్నయ్య కాంతారావు గారు అని నన్ను బోర్డింగ్లో చేర్చారన్నారు. ఆయనకు ఒకసారి లెటర్ రాశా, నాకు 25 రూపాయలు కావాలని. అండ్ ఆయన మనీ ఆర్డర్ చేశారన్నమాట. మనకు కొద్దిగా సడన్గా అడిగితే సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుని ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళాను అనమాట. తర్వాత మా అమ్మ నాన్న ఎప్పుడైనా కావాలన్నా కొంతలో కొంత మనీ ఆర్డర్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి సెలవుల్లో కూడా నాకు సమ్మర్ డ్యూటీ అని ఏది వేస్తే ఉండి ఎక్కువ కాలం సెమినార్లో ఉండండి, తక్కువగా ఇంటికి వస్తూ ఉంటాను అనమాట. నేను హ్యాపీగానే ఉన్నాను. ఆర్థిక ఇబ్బందులు ఫీల్ అవ్వాలి.
అంటే ఆర్థికంగా కాకపోయినా ఫాదర్ కమ్యూనిటీ పరంగా కానీ సోషల్గా ఎప్పుడైనా మీరు అవమానం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది? ఐ మీన్ చిన్నప్పుడు అట్లీస్ట్ ఫార్మేటివ్ ఇయర్స్. చిన్నప్పుడు అంటే మేము బడికి వెళ్తూ ఉండేవాళ్ళం. మా పుస్తకాలు బడికి కూడా 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం 6వ క్లాస్కి. నడిచి వెళ్తూ ఉంటే కొంతమంది ఉన్నత వర్గాల స్త్రీలు వాళ్ళు మరి నీళ్ళు అయితే తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, చెరువు నీళ్ళు. మా స్కూల్ దగ్గర పెద్ద చెరువు ఉంది, పేరంటాల చెరువు అంటారు, వసంతవాడు. మరి మా నీడ వాళ్ళ మీద పడితేనే వాళ్ళు కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి నీళ్లు పారబోసి మళ్ళీ చెరువులోకి వెళ్తూ ఉండాడు. ఒక కళ్ళారా చూసాం అటువంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. తర్వాత మరి నేను మా అక్కయ్య గారు మరి వాళ్ళ ఒక ఆసామి భూమిని మేమే కౌలు చేసేవాడు. మా నాన్నగారు కౌలు చేసిన తర్వాత ఒక రోజు మరి పెసలు మెనువులు నేను మా పెద్ద అక్కయ్య గారు లూర్దమ్మ గారు మరి ఇక చెరుకు మూట తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాము. అక్కడ పొలంలో పెసలు మెనువులు వాటిని తొక్కి ఇవన్నీ చేసి గోన్లు పెట్టి ఇంటికి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే మా అక్కయ్యని ఒక చిన్న పిల్ల ఆసమ్మ గారి మనవరాలు నవ్వుతూ వచ్చి అంటుకుంది. అంటుకోగానే వాళ్ళు తిట్టి ఆ బట్టలు వాడు తెప్పించి చిన్నపిల్లయే ఉతికిచ్చారు మా అక్కతో అని. అట్లా ఒక్కోసారి ఇంత కుల వ్యవస్థ ఈ విధంగా ఉందా ఇంకా అని కొంత ఫీల్ అయ్యాం ఇప్పుడు అలాగా. అంటే అప్పుడు మీరు చూసిన సిచ్యువేషన్స్కి ఇప్పుడు మనం అంటే ఇప్పుడున్న సొసైటీకి ఏదైనా చేంజ్ వచ్చిందా ఫాదర్? అంటే అట్లీస్ట్ పోనీ వచ్చిందని అనుకుంటున్నారు జనాలు? పోనీ కొంతలో ఒక రవ్వ అంతా వచ్చింది అంతే, ఒక రవ్వ అంతా. అంటే ఆ రోజుల్లో కూడా మా క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు మరి ఉన్నత వర్గాల వాళ్ళు. మరి ఒక ఆమె చెప్పకూడదు, అది ఒక ఆమె పెళ్లికి భోజనం పిలిచింది. మా క్లాస్మేట్స్ అందరినీ పందిరిలో వాళ్ళకి భోజనం పెట్టింది. నన్ను పిలిచి మరి వేరే పక్క తీసుకెళ్ళి ఒంటరిగా వేరేగా పెట్టింది నాకు భోజనం. మరి ఆ రోజులు అంత తేడా చూసాం. మరి భోజనం పిలిచిందంటేనే కొంతవరకు సంతోషపడ్డాం, వీళ్ళకి ఎటువంటి వివక్ష లేదు పిలుతున్నారులని. తర్వాత చూసి వాళ్ళకి అందరూ ఒకసారి నాకు ఒక వెనక లేదు వేరే చోట పెట్టి తినేసి వెళ్ళిపోయినారు. అట్లాగే ఒకసారి బాధాకరమైనప్పటికీ కూడా ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. మరి ఎవళ్ళ కులం వాళ్ళది అన్నట్లుగా, మరి ఎవరి సామాజిక వర్గం వాళ్ళది అన్నట్లుగా మరి మ్యాక్సిమం అలా ఉంటుంది తప్ప, కాకపోతే ఎడ్యుకేటెడ్ పీపుల్లో కొంత మారింది. మరి మీ ఫ్రెండ్ వేరే వర్గం వాళ్ళు భోజనం పిలుస్తున్నారు, అందరు కలిసి అందరు భోజనం చేయగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మరి సిటీస్లో టౌన్స్లో కొంతవరకు మార్పు వచ్చింది, గ్రామాల్లో మార్పు చాలా తక్కువగానే ఉంది. అంటే మీరు సెమినరీకి వెళ్ళేటప్పుడు మీరు జాన్ బిషప్ గారు స్వయంగా తీసుకెళ్లారు? జాన్ బిషప్ గారు స్వయంగా తీసుకువెళ్ళారు. అంటే మా అక్కడ పెదపంచి పార్ గారు ఫోన్ చేశారు బిషప్ గారు, నిడదవోలులో స్టార్ట్ అయిపోయింది కానీ అకాడమిక్ ఇయర్, ఇక్కడి నుంచి మైకిలో చిన్న బ్రదర్ గారు వస్తున్నారని చెప్పంటే బిషప్ గారు ఏలూరు నాకు బిషప్ హౌస్ పంపించండి, నేను రేపు నిడదవోలు వెళ్తున్నాను, నేను తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకు బిషప్ గారు ఎప్పుడూ చిన్నప్పుడు చూసి ఆయన ముఖాన్ని, తర్వాత ఎప్పుడు చూడలేదు, నాకు పెద్దగా తెలియదు కూడా. ఆ రోజుల్లో మనకి ట్రంక్ పెట్టెలు, ఎనపెట్టెలు అనమాట. ఆ పెట్టి తీసుకుని వచ్చాను. ఇక్కడ నైట్ ఉన్నాను. అప్పుడు మరిదాస్ బ్రదర్ గారు ఉండేవాళ్ళు, పూదోట మరిదాస్ గారు. మరి ఆయన దగ్గర నైట్ అక్కడే ఉన్నాం, భోజనం పెట్టారు. పొద్దున్నే లేచి తండ్రి గారు వెళ్తుంటే నేను జడుతున్న ట్రంక్ పెట్టి కదా, కారులో ఎక్కి పెట్టుకుంటారు లేదని చెప్తే, లేదు పెట్టు, కారు డ్రైవర్ బెర్గర్ కారు డిక్కీలో పెట్టా అన్నారు. సో నా యొక్క ట్రంక్ పెట్టి కూడా ఆయన డిక్కీలో పెట్టుకొని నిడదవోలు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి, అక్కడ పార్ గారు కూడా మరి జారి చూసుకొని బేర్ గారు పెదపాడు అని చెప్పాను అన్నారు. చాలా ఇప్పటికీ నేను మర్చిపోను అది. జాన్ తండ్రి గారు అంత ప్రేమ చూపించి తీసుకువెళ్ళారు. అప్పటి నుంచి కూడా నన్ను ఎంతో బాగా ప్రేమతో చూసుకుంటారు. మీ సెమినరీ మొత్తంలో మీకు బాగా సహాయం చేసినటువంటి ఫాదర్, అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడి అలా ఎవరైనా ఫాదర్ ఎవరైనా ఉన్నారా ఫాదర్? అంటే ఫాదర్ జాన్సన్ పుత్తింపరకల్ గారు, ఆయన కూడా చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. మరి ఫాదర్ డేవిడ్ ఫ్రాన్సిస్ గారు, మరి ఆయన ఫాదర్ రేమండ్ కావంపురం అని మరి ఆయన బాగా చూసేవాళ్ళు. ఫాదర్ సిరియక్ లోకాస్ గారు మైనస్ సెమినరీ రెక్టర్ గారు, ఆయన కూడా చాలా ప్రేమతో చూసుకుంటూ బాగా మనల్ని ప్రేమించేవాళ్ళు, చక్కగా చూసుకునేవాళ్ళు. ఒకేషన్కి అప్పుడు మీరు ఉండేటప్పుడు ఒకేషన్కి ఇప్పుడున్న ఒకేషన్కి ఏమైనా తేడా ఏమైనా ఉందా ఫాదర్? అంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ
ఏమన్నా ఆపర్చునిటీస్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? సో ఏజ్ గ్యాప్ అంటాము, టైం గ్యాప్ అంటాం తెలియదు. కొంత నాతో పాటు కొంతమంది ఫీల్ అయ్యేది ఇది అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కొంత ఆ స్పిరిట్ కొద్దిగా తగ్గిపోతుందని, స్పిరిట్ మరి ఎవెంజలైజేషన్ అనేది కానీ మరి మరి జనరలైజ్ చేయలేం. కానీ కొంతమంది బాగా అంకితం భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, డెడికేషన్తో పనిచేసే చక్కని జూనియర్ గురువులు కూడా ఉన్నారు. మరి డెడికేషన్ లేకుండా సీనియర్లు కానీ జూనియర్స్ కూడా కొంతమంది ఉన్నారు. కనుక మరి కొంతలో కొంత తగ్గుతుందని చెప్తున్నారు, కానీ మరి నేను అంత ఇదిగా నమ్మను. బట్ జూనియర్స్ అందరూ కూడా బాగానే ఉంది, పర్వాలేదు, మరి మ్యాక్సిమం పర్లేదు, బాగానే ఉంది. అంటే మీకు డేట్ ఇస్తారా, మీరు ప్రీస్ట్ అవుతారు ఈ పలానా రోజు మీ ఆర్డినేషన్ అని ఇచ్చిన ఆ సమయంలో చాలా కొద్దిగా ఎమోషనల్ రైట్స్ మీరు అంటే లోన్ అవుతూ ఉంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం దీనికి ఫలితం కిందే వాడు మనకి ఆర్డినేషన్ వచ్చింది అన్నట్టు ఉంటుంది. ఆ టైంలో మీరు ఎటువంటి భావోద్వేగానికి లోన్ అయ్యారు? బిషప్ గారు మరి 91లోనే మేము ఆ కోర్స్ అంతా ముగించుకొని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామంతపూర్ హైదరాబాద్ అక్కడ ముగించుకుని నాతో పాటు మొత్తం 7 మా బ్యాచ్. మరి అందరం జాన్ బిషప్ గారు ముందు అందరూ లైన్గా ఉన్నాం, అందరు కూర్చొని అన్నారు. ఒక్కొక్కరు ఆయన అడుగుతున్నారు, నా బ్రదర్ నువ్వు రెడీ అయినా గురువు అవటానికి రెడీ అనండి, నువ్వు రెడీ అయినా నువ్వు రెడీ, మైకేల్ నువ్వు రెడీ అని. చివరాకులు ఒక ఆయన కూర్చున్నారు, ఒక ఆయన మరి అంతోని గారు అని ఒక ఆయన, నువ్వు రెడీ నో అన్నాడు ఆయన, రెడీ లేనన్నాడు ఆయన. ఏంటి సంగతి అన్ని కొద్ది టైం కావాలన్నారు ఆయన. టైం తీసుకుని తర్వాత 5 నెలల తర్వాత అయ్యారు ఆయన కూడా. అట్లాగా మాకు కూడా అప్పుడే డేట్ చెప్పారు, దాని అంత అవగానే మీరు ఇష్టపూర్తిగా అయితేనే అవ్వండి అని అట్లాగా ఆయన ప్రోత్సహించి మరి మాకు డేట్ ఫిక్స్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాం. చాలా జీవితంలో మరి గొప్ప మరి ఔన్నత్యాన్ని స్వాస్థ్యాన్ని సాధిస్తున్నట్లుగా చాలా మరి హ్యాపీ ఫీల్ అయ్యాం. మరి నిర్మలగిరిలో మరి గురు పట్టాభిషేకం చాలా చక్కగా జరిగింది. మరి ఆ రోజుల్లో జాన్ బిషప్ గారు, స్వర్గీయ జాన్ ములగడ గారు ఎంతో ప్రోత్సహించారు. మరి ఈ రోజుల్లో మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణిత వహించిన జైరో పొలిమేర తండ్రి గారు కూడా మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రీస్ట్ అవ్వగానే మీకు ఇచ్చిన ఫస్ట్ బాధ్యత ఏంటంటే అంటే డైసిస్ లెవెల్లో కానీ ఏ బాధ్యత అప్పగించారు మీకు? ప్రీస్ట్ అవ్వగానే భీమవరం అదొక పెద్ద విచారణ. భీమవరంలో సహాయ గురువులుగా అక్కడ నన్ను వేశారు. అక్కడ మరి ఫాదర్ జాన్ కాంజర్ తింకల్ గారు 1991లో అక్కడ నేను సహాయ గురువుగా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన మరి పెద్ద విచారణ, ఆ రోజుల్లోనే 35 గ్రామాలు ఉండేవి ఆ విచారణ కింద. మరి క్రిస్మస్ వస్తే నెల పైనే మరి రోజుకొక గ్రామంలో క్రిస్మస్ చేస్తూ ఉండేవాళ్ళు. నిర్మల సిస్టర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. తర్వాత నేను అక్కడ ఉండగానే మారంపూడి జోజి బిషప్ గారు అయ్యారు. మరి అయినప్పుడు ఆయన సొంతూరు ఆ ఊరే. మరి నేను మరి అద్దంకి ఇస్రాయేల్ మాస్టర్ అని మరి ఆయన, నేను మరి రాజపార్ గారు నాన్నగారు మరి ఇక మేము మెయిన్గా తీసుకొని మరి భారీగా ఒక పక్క ప్రజల్ని సమీకరించి ఒక పక్క చందాలు ఇక్కడ పోగు చేసి చాలా భారీ కార్యక్రమాన్ని మరి యొక్క సిటీ అంతా ఊరేగించాం. మరి జోజి బిషప్ గారిని టాప్లెస్ కారులో ఊరేగించి చాలా ఘనంగా ఆ యొక్క, నేను కురవాణ్ణి కాబట్టి ఆ రోజుల్లో చాలా బాగా ఆ ఫంక్షన్ చేసాం. మరి యొక్క 93లోనే మరి దీక్ష ప్రారంభించాం అక్కడ. మరి తపస్కాల దీక్ష మరొక ఫస్ట్లో వైట్ డ్రెస్లో మొదలుపెట్టాం. మరి విజయవాడ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని రూల్స్ అవి కూడా తెప్పించి 7 ప్రారంభించాను దీక్ష. మరి ప్రారంభంలోనే అక్కడ చిన్న అద్భుతం కూడా జరిగింది. మరి అక్కడ వేంపాడు, భీమవరం ఉన్న అక్కడ ఒక వేంపాడు ఉంది. ఆ వేంపాడు గ్రామస్తులు కూడా 4 అక్కడ వాళ్ళు కూడా వేశారు దీక్ష అక్కడ. అయితే ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ విచారణ గురితో గొడవ పడి గుడి తాళం వేశారు గుడికి. అక్కడ విచారణ గారు, జానపార్ గారు. తర్వాత మేము దీక్ష వేసి వాళ్ళు ఊర్లో పెట్టేవాళ్ళం కోటాలు. డైలీ అక్కడ కోటం పెడితే గుడి ప్రక్కన ఒక చెట్టు కింద పెడుతూ ఉండేవాళ్ళం కోటాలు. రాత్రిపూట కూడా చెట్టు కింద లైట్లు పెట్టుకుని పెడుతూ ఉండేవాళ్ళం. తర్వాత నేను కొంతమంది పెద్దలు వెళ్ళి విచారణ సాలు రిక్వెస్ట్ చేసాం, ఫాదర్ గారు వీళ్ళు ఎంతో మంచితనంతో విశ్వాసంతో దీక్ష వేస్తున్నారు, వీళ్ళు గుడి మూసుంది, రాత్రిపూట చెట్టు కింద కోటలు పెడుతున్నాం, ఒకళ్ళు పాములేని రావచ్చు, మరి గుడి తీస్తే బాగుంటుందని వాళ్ళు కూడా
మరి వాళ్ళది తప్పేనని ఫీల్ అవుతున్నారు. గుడి తెరవండి పారు గారు అంటే అప్పుడు ఆయన మంచి మనసు వచ్చి ఆయనే వచ్చి గుడి ఓపెన్ చేసి మరి వాళ్ళ కోసం పూజ చేయడం జరిగింది. మరి దీక్ష అది మొట్టమొదటి అద్భుతంగా నేను భావిస్తున్నాను. తర్వాత నిడదవోలులో వెళ్ళాను నెక్స్ట్ సెమినరీ, మరి అక్కడ డీన్ ఆఫ్ స్టడీస్గా నిడదవోలు సెమినరీలో ఉన్నాను. మరి ఆ రోజుల్లోనే మరి ఇప్పుడున్న బి రాజ్ పార్ గారు కానీ టిఎం అనిల్ పార్ గారు వాళ్ళ బ్యాచ్ అనమాట. అక్కడ బిలాన్ బా పార్ గారు, మరి మన మాజీ యూత్ డైరెక్టర్ పార్ గారు, డేవిడ్ పార్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ నా స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. కానీ అక్కడ వీళ్ళందరూ అక్కడ కూడా దీక్ష చేశారు. వీళ్ళు అక్కడ సిరియక్ లోకస్ పార్ గారు సెమినరీలో దీక్ష చేయడానికి వాళ్ళు మామూలుగా ఒప్పుకోరు. అయితే లోకస్ పార్ గారు రెక్టర్ గారు ఒప్పుకున్నారు. అక్కడ కూడా బ్రదర్లు ఉపవాసం చేయటం, ప్రార్థన చేయటం, ప్రతిరోజు బయట కోటాలు. తర్వాత మరి ఇవన్నీ చూసి జాన్ బిషప్ గారు నన్ను అసిస్టెంట్గా ఉండగానే ఏలూరు తీసుకొచ్చి యూత్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. అసిస్టెంట్ పార్గా ఉండగానే 1994లో. సో తీసుకొచ్చి నువ్వు మన యూత్ వాళ్ళు సన్మార్గంలో నడవడానికి, సో నువ్వు మొదలుపెట్టిన ఆ దీక్ష చాలా బాగుంది. మన యవనస్తులు సన్మార్గంలో నడవడానికి ఇది ఒక మంచి మార్గం కనుక నేను యూత్ డైరెక్టర్గా పెడుతున్నాను. డ్రెస్ కూడా మారుద్దాం. మరి జోసెఫ్ తంబి గారు వాడిన డ్రెస్ బాగుంటుంది. మరి అది కూడా మరి పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు వాడిన డ్రెస్, అది ముక్కుపొడి రంగు డ్రెస్ అనమాట. ఆ రోజుల్లో అక్కడ ఇటలీలో కార్మికుల డ్రెస్, అది కార్మికులు వాడే డ్రెస్. అంత సాదాసీద డ్రెస్సులోనే ఫ్రాన్సిస్ వారు కూడా ఉండేవాళ్ళు. మరి ఆయన వాడిన డ్రెస్ కనుక మరి ఫ్రాన్సిస్ వారు కూడా ఒక లేమ్యాన్గానే ఉన్నారు. ఆయన ఒక డీకన్గానే గురువు అవ్వలేదు. ఆయన అవునా వద్దన్నారు. ఆయన గురుత్వం కూడా ఒక లేమ్యాన్గానే ఉంటూ ఆయన తన జీవితంలో పరిపూర్ణత సాధించారు. ఇది ఆ రోజులో బిషప్ గారు అన్న మాటలు. అలాగే మన యువకులు కూడా, మరి యువకులు అంటే మరి చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వయసులో సైతానికి బానిసలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ దీక్షలో ఉంటే వాళ్ళు మరి దేవునిలో ఉంటారు, మరి దేవునికి మార్గంలో జీవిస్తారు, వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది, మంచి వాళ్ళుగా గొప్ప స్థాయికి ఎదుగుతారని చెప్పి ఆయన ప్రోత్సహించి డ్రెస్ మార్చి మరి ఆయనతో పాటు రూల్స్ అన్ని పెట్టి చాలా ముందుకు వెళ్ళాం. అలాగే మన జయరూపల్లి మరి తండ్రి గారు కూడా నీరుడు ఆయనతో పాటు నేను కొన్ని రూల్స్ కొన్ని మోడిఫై చేసి నీరుడు కూడా కొన్ని 20 సూత్రాలు దీక్షకి కొంతమంది నేను పంపించడం జరిగింది. మీరు చెప్పింది ప్రాక్టికల్గా చూస్తే అంత కరెక్ట్. ఎందుకంటే ఈ దీక్ష అనేది ఒక 40 రోజులు ఒక డిసిప్లిన్తో నడవటం అనేది ప్రాక్టికల్గా చాలా మంచి విషయం. ఇది ప్రాక్టికల్గా మంచి విషయం అనేప్పటికీ మనకు బైబిలికల్గా ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నార్మల్గా ఒక వే ఆఫ్ లైఫ్ గురించి పెట్టిన విషయమా, లేదు మనకి దీని గురించి బైబిల్లో ఉంది, ఫలానా రిఫరెన్స్ ఉంది అని ఏమన్నా ఉన్నదా కదా? బైబిల్లో కూడా ఉందండి అది. ఆ రోజులు నేను కూడా అదే డ్రెస్ అంగీ కుట్టించుకున్న డ్రెస్ వేసుకుని చెప్పులు లేకుండా కూడా నేను కూడా నడుస్తూ బైబిల్ జ్యోతి కూడా పట్టుకుని నిర్మలగిరి పండుగ 7 రోజులు ఉందనగా మరి మన మేతరసను మొత్తం తిరిగేవాళ్ళం. నేను ఒక 40 మంది దీక్ష సహోదరులు బైబిల్ జ్యోతి తీసుకుని మన టైం టేబుల్ ఇచ్చి పలానా విచారణ ఈ టైం, పలానా విచారణ ఈ టైం వల్ల తిరుగుతూ చాలా మరి ప్రచారం కూడా చేస్తూ ఉండేవాళ్ళం. బాగుండేది. అయితే మరి ఈ డ్రెస్కి పూర్వవేదంలో మరి పాత నిబంధనలో చాలా చోట్ల ఉంది. మరి యూదులు మరి దావీదు మహారాజు కూడా మరి ఆయన పశ్చాత్తాపడినప్పుడు మరి గోని వస్త్రాలు ధరించి బూడిదలో కూర్చొని ఉపవాసం చేస్తూ ఉండేవాడు. మరి నినివే యోనా గ్రంథంలో మరి నినివే పట్టణ వాసుల్ని మరి దేవుడు యోనా ప్రవక్తను పంపించాడు నినివేకి వెళ్ళమని. ఆయన మొదటి వెళ్ళనాన్ని మొరాయించినా కూడా మరి దేవుని చిత్తంతో అక్కడికి వెళ్ళి మరి 40 రోజులు వాళ్ళకి మరి ప్రకటన చేశాడు. మరి నినివే వాసులారా మీరు మారండి, ఇక్కడ పాపం పండిపోయింది, మరి దేవుడు మీ పట్ల మరి ఆగ్రహంతో ఉన్నారు కనుక మారుమనసు పొందమన్నప్పుడు మరి రాజు నుంచి రైతు వరకు అందరూ కూడా మరి గోనె వస్త్రాలు ధరించి బూడిదలో కూర్చుని మరి కట్టిక ఉపవాసం చేస్తూ మరి జంతువులు కూడా వాళ్ళు నీళ్లు పెట్టలేదంట. అంత కఠోరమైన ఉపవాసం వాళ్ళు చేశారు. గోనె వస్త్రాలు బైబిల్ క్లియర్గా రాయబడింది అక్కడ. గోనె వస్త్రాలు ధరించి బూడిదలో కూర్చుని ఉపవాసం చేశారని. కానీ వాళ్ళు చేసిన గొప్ప ఉపవాసం చూసి దేవుడు తను తలపెట్టినటువంటి ఆ శిక్షను తప్పించి మరి వాళ్ళని మరి శిక్షించేదానికి బదులుగా ఆశీర్వదించాడని చెప్పని మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక అలా చాలా ఉన్నాయి సంఘటనలు. మరి ఎస్తేరాణి గారు కానీ ఆమె కూడా రాచరికపు వైభోగంతో కూడిన వస్త్రాలు తీసివేసి మరి గోని వస్త్రాలు లాంటి ముతకర మరి వస్త్రాలు ధరించి
మరి కఠోర ఉపవాసం చేసింది ఆమె. మరి ఆనాటి యోధ ప్రజలందరూ కూడా ఉపవాసంలో కూర్చోవాలని, మరి గోనె వస్త్రాలు ధరించి ఉపవాసం చేయమని మరి వాళ్ళ బాబాయ్ మొర్దెకై అంటారు, మొర్దెకై మరి ఆయనతో చెప్పి వాళ్ళందరితో ఉపవాసం చేయించి మరి అక్కడ వాళ్ళు కూడా రానున్న శిక్షను మరి తప్పించగలిగింది దేవుని కృప చేత, ఇటువంటి దీక్షల ద్వారానే. అంటే ఇది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఫాదర్, లేదంటే ప్రపంచం అంతటా అంటే వేరే విధంగా ఏమన్నా జరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు చెప్పింది అనాది కాలం అంటే ఎప్పుడో నుంచో చేస్తున్నారు, ఇది ఒక వే ఆఫ్ లైఫ్లో వాళ్ళ భాగం అని చెప్పి అన్నారు. కనుక ఆ ట్రెడిషన్ మధ్యలో బ్రేక్ అయిపోయిందా, లేదా ప్రస్తుతానికి కూడా ప్రస్తుత కాలంలో ఇంకెక్కడన్నా ఆచరణలో ఉందా ఇది? కొంతకాలం మరి మోనస్ట్రీస్లో కానీ సుమారు 400 మోనస్ట్రీలు ఉన్నాయి మనకి ప్రపంచంలో. మరి అమ్మగారు కానీ పాదగాళ్ళు కానీ మోనస్ట్రీలు కూడా కొంతమంది ఈ విధంగా మరి కఠోరమైన తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం ముతక వస్త్రాలు, మరి గోనె కాకపోయినా ముతక వస్త్రాలు ధరించి మరి ఒక 20-25 ఏళ్ళ ముందు కూడా మరి మన కొంతమంది ఫాదర్లు మరి కొర్రాలతో కుట్టుకునేవాళ్ళు. రాత్రి 8 అవగానే మరి సుపీరియర్ గారు చూస్తూ వెళ్ళేవాళ్ళు. మరి ఆ రూమ్స్ కూడా మరి ఓపెన్గా ఉండేవి, వాళ్ళు పడుకునే గదులు కూడా ఓపెన్గా ఉండేది. సుపీరియర్ గారు అలా వరండాలు నడిచి వెళ్తుంటే మరి ప్రతి గదిలో నుంచి సౌండ్ రావాలి, కొర్రాలతో కొట్టుకునే సౌండ్ అన్నమాట. ఒక 1/2 అవర్ ఎంత టైం ఇస్తారు వాళ్ళకి. అంటే తాను ఈ విధంగా శిక్షించుకొని ఉపవాసం లాగా చేస్తూ మరి దేవునిలో జీవించాలని, ఇటువంటి ఉపవాస క్రియలు మన విశ్వాసాన్ని పెంచితే మనం పాపం చేయకుండా ఇవి మనల్ని కాపాడుతాయని అంత నమ్మకం ఉండేది. మరి ఓపెన్గా కొంత కనపడిపోయినప్పుడు కూడా మరి కాలానుగుణంగా కనుక మరి కాలం అంతా ఒకేసారి ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మనం ఎంతో జ్ఞానం పెరుగుతుంది, లోక జ్ఞానం, ప్రజలందరూ కూడా వృద్ధిలోకి వస్తూ ఉన్నారు. కొంచెం మరి అన్ని దేశాలు అభివృద్ధి పగలు నడుస్తున్నాయి. మన భారతదేశం కూడా మరి ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీయే చాలా వరకు. కనుక మన స్థితిగతులు మెరుగవుతున్నాయి. మనం కూడా మరి ఈ రూపంలో వెళ్తే కొంచెం దేవుని ఎదుగుతాం. మరి పూర్వకాలం ఉన్నది అది ఇప్పుడు మళ్ళీ తీసి దాన్ని ఆచరిద్దాం, బాగుంది అది. లేకపోతే వేరే మతాల్లో కూడా మరి మన కథోలిక మతం గొప్పతనం ఏంటంటే మరి ఏ మతంలో ఏ మంచి ఉన్నా మనం తీసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళదే వాళ్ళదే తీసుకున్నారు అంటారు. మంచిని తీసుకుంటే మంచిదే కదా, చెడుని తీసుకుని పాడైపోతే వెరీ బ్యాడ్. మరి నీలో మంచి ఉందనుకోండి తీసుకుంటాం మేము. మరి గాంధీ మహాత్ముడు అదే అన్నాడు ఆ రోజుల్లో, నువ్వు రోడ్డు ప్రక్కన కూర్చొని దారిపోయి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయి, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి గుణం ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మంచి గుణం తీసుకొని అవన్నీ నీ సొంతం చేసుకున్నాడే. అందరి గుణాలు మంచి గుణాలు నీకు రావాలన్నాడే. మనం కూడా మరి వేరే చోట్ల మంచి ఉంటే తీసుకోవచ్చు మనం. అలాగే మనకి బేసిక్గా మనకి ఉంది అది. మరి దీక్ష అని ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా చాలా మతాల్లో కూడా చూస్తాం. మనం చిన్నప్పుడు లేని కొన్ని భక్తి కార్యక్రమాలు ఈ రోజుల్లో చాలా మతాల్లో కూడా మనం చూస్తున్నాం కదా. చిన్నప్పుడు అలాగే మన మతంలో కూడా మరి మరుగున పడి అనుకొని మనం బయటకు తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఆచరించగలను, నాకు అవసరం అది. ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, పొలాలు, మంచి జీతం ఉంది, మనశ్శాంతి లేదు, నా హృదయంలో సమాధానం లేదు. సో బైబిల్లో పలాంది దీక్ష అన్నారు కదా, అది చేపట్టి కూర్చుంటే నాకు చాలా సంతోషం. మనిషికి అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అక్కడ ఒక అరగంట కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకుని మన ధ్యానం చేసుకుంటే తప్పకుండా నీ మనసులో హృదయంలో శాంతిని అనుభవిస్తావు. సార్ సినోడ్ అనేది పోప్ గారు రీసెంట్గా 2021లో ఇప్పుడు స్టార్ట్ చేశారు. సినోడ్ అంటే అందరితో కలిసి నడవడం అంతే కదా. ఈవెన్ అంటే పోప్ గారు కాన్సెప్చువల్గా స్టార్ట్ చేయకముందే ముందుంటే మీరు వేరే డెనామినేషన్స్ కూడా మీరు వాళ్ళని ఆర్గనైజ్ చేయడం, మనం అందరం యూనిఫైడ్ క్రిస్మస్ అట్లాంటివి చేయడం కానీ ముందు నుండి అది ఎట్లా ఫాదర్ అంటే? నేను అప్పట్లో యూత్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చాను. నేను అప్పుడు ఏలూరు ఒకే ఒక మరి ఫెలోషిప్ ఉండేది, మరి ఏలూరు టౌన్ పాస్టర్స్ అసోసియేషన్. ఆ పాస్టర్స్ అసోసియేషన్లో ఒక ట్రెజరర్గా పెట్టారు నాకు ఆ రోజుల్లోనే, 31 సంవత్సరం క్రితమే. మరి తర్వాత 14 ఫెలోషిప్లు అయిపోయినాయి. మరి అవి మళ్ళీ ఈ మధ్య ఒకటానికి మొదలయ్యారు. కానీ మనం ఏంటంటే మరి ఇక మనకి బిషప్స్ కూడా ఉందన్నమాట. మరి అన్ని సంఘాలతో సమైక్యతగా ఉండాలి. మనలో మరి సంఘాలు దెబ్బలాడుకుని యేసుప్రభుకి వ్యతిరేక సాక్ష్యం ఇవ్వకూడదు.
కనుక మనమే మరి కొంత తగ్గి, మరి పెద్ద సంఘం మనం కనుక కొంత తగ్గి అందరినీ ఆకట్టుకోవాలి. మనం అందరితో కలిసిమెలిసి మరి ఇక సిలువబడిన క్రీస్తుని మనం ప్రకటించాలి. మనలో తేడాలు, మరి సిద్ధాంతం, మరి ఆ సంఘం కూడా వాళ్ళ తేడా ఉంది, ఈ సంఘం ఈ తేడా ఉంది, మరి తేడాలు చెప్పుకొని బయటికి మనం వెళ్ళటం కాదు. క్రీస్తు గురించి మనం అందరూ మాట్లాడాలి. అట్లా ఉద్దేశంతో జాన్ తండ్రి గారు బాగా ప్రోత్సహించేవాళ్ళు. మరి ఇప్పుడు మన జైరూపల్లి మరి తండ్రి గారు అయితే మరి ప్రతి గుడికి వస్తారు ఆయన. జనవరి 18 to 25 ప్రతి సంవత్సరం మరి యూనిటీ ఆక్టేవ్ అంటారు, సమైక్యత వారోత్సవాలు. సెనాడ్లో ఇది ఒక భాగమే. మరి సెనాడ్ అంటే మెయిన్గా మరి యొక్క ప్రజలు గ్రాస్ రూట్ లెవెల్, మరి క్రైస్తవులు విశ్వాసుల నుంచి మనకి పోపు గారి వరకు కూడా మరి యొక్క విశ్వాసులు కానీ, గురువులు కానీ, సిస్టర్స్ కానీ, ఉపదేశాలు కానీ, సంఘాల పెద్దలు కానీ మరి వీరందరూ డిస్కషన్ చేసి తిరుసభకి మరి పోపు గారికి సూచనలు ఇవ్వాలి. మరి కాలానుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాలన్నమాట. ఈ రోజులు మనం ఎలా ముందుకు వెళితే ప్రజల్ని రీచ్ అవుతాం, ప్రజలకి మరి పూజలు కానీ ప్రార్థనలు కానీ వాళ్ళకి బోరు లేకుండా కనుక మనం అప్డేట్గా ఉండాలి. ప్రజలకు చాలా చక్కగా మరి ప్రచార సాధనాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ప్రజల సూచనలు కూడా మరి తిరుసభ ఎలా ముందుకు వెళ్ళాలి, అందరూ ఐక్యతగా ఉండాలి, మరి విశ్వాసం ఎదగాలి. మరి పోపు గారు ఈ స్ట్రక్చర్ని మనం బలపరచాలి. దానికి మన సూచనల కోసం మెయిన్గా మన ఆర్సెంలోనే అన్ని దశల క్రైస్తవులు కూడా వాళ్ళ నుంచి సూచనలు అడిగారన్నమాట. విషయం ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇప్పుడు అంటే మీరు ప్రీస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే బాధ్యతలు పెరిగాయి మీకు. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక మనిషి, మీకు చర్చ్ బాధ్యతతో పాటు 4 నుంచి 5 అదనపు బాధ్యతలు ఇచ్చారు. కమిషన్లు కూడా నేను సుమారు అన్ని కమిషన్లు చేసే చాలా, మరి ఎస్సీ కమిషను, లైట్ కమిషను, ఎక్విప్మెంట్ కమిషను, ఫ్యామిలీ కమిషను, కరిస్మాటిక్ కమిషన్ అని, బీసీ కమిషన్ అని మ్యాక్సిమం చాలా మరి చేస్తూ మరి అటు డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు కూడా, మరి అప్పుడు బీఈడి కాలేజీలు కూడా కరెస్పాండెంట్గా కూడా ఉంటూ మరి చాలా చేసి అన్నిటికీ మ్యాక్సిమం. మరి ఒకసారి అనిపిస్తుంది మరి ఈ దివ్యవాణి కూడా 3 సంవత్సరాల పాటు నేను డైసన్ సెక్రటరీగా కూడా పనిచేసి దివ్యవాణి ఛానల్ వారికి. ఒక థింగ్ ఏంటంటే, మనకి సమాజంలో చాలా అనాది కాలం నుంచి ఏంటంటే హెచ్ఐవి వాళ్ళు కానీ, మతి స్థిమితం లేని వాళ్ళు కానీ, ఈ కుష్టు రోగులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళేదో ఒక చెడు కింద వాళ్ళని అసలు దగ్గర రానియకూడదు, వాళ్ళని ఊరు బయట విడియాలి అన్నట్టు ఒక విధానం ఉండేది. సరే, కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ కుష్టి వ్యాధులు కానీ లేదా మనకి హెచ్ఐవి ఉన్న వాళ్ళందరూ బయట వెలువేసినట్టు ఉండేవాళ్ళు. ఇప్పటికే చాలా వరకు ఆ కాలనీస్ బయట ఉన్నాయి. కానీ మీరేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో కేక్ కోసి వాళ్ళకి కేక్ ఇవ్వటి ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అది మళ్ళీ మనకు వస్తుందేమో అన్న ఇలాంటి ఒక ఇన్స్టింక్ట్ పెట్టారు కదా, మరి దాని గురించి మీకు ఎప్పుడు అనిపించారు? అంటే మీకు భయం కానీ అదేమీ లేదు, అసలు ఆలోచన విధానం మీరు ఎలా మార్చుకున్నారు అక్కడి నుంచి ఇటు? నాకు జనరల్గా అటువంటి పేద సాధలు కానీ మరి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళంటే నాకు భయం లేదు. కానీ అటువంటి వాళ్ళలో కూడా వెళ్ళి సేవ చేయాలి. ఎంతోమంది మరి పునీతులు కూడా గతంలో సేవ చేశారు. ఎందుకు నాకు ఆ భయం మాత్రం లేదు. దేవుని కోసం ఎటువంటి త్యాగం అనేది చేయాలన్నట్లుగా ఉండేవాడు. నేను గురువైన కొత్తలోనే 1991లోనే భీమవరంలో సహాయ గురువుగా పనిచేసే టైంలో నేను ప్రతిరోజు భీమవరంలో ప్రక్కనటువంటి గునుపూడి అక్కడ నిర్మలా సిస్టర్స్ ఆధ్వర్యంలో మరి కుష్ఠరోగుల కేంద్రం ఉండేది. మరి వారానికి 3 సార్లు అక్కడ పూజలకు వెళ్ళేవాడిని. ఒకసారి పూజకి వెళ్తుంటే సైకిల్ వేసుకు వెళ్తున్నా, నా ముందున్న లారీకి ఒక గులకరాయి తగిలి ఆ రాయి వచ్చి నా కాలుని కొట్టింది. కాలు రక్తం అయిపోయింది. ఆ రక్తంతోనే పూజ టైం అయిపోయింది, వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళగానే ఒక కుష్ఠరోగి నాకు మరి కట్టాడు ఆయన. మరి దూత్ తెచ్చి మరి యాసిడ్ ఏదో పోసి చక్కగా మరి ఆయన చేతులతోనే అటువంటి చేతులతో కట్టాడు. అయినా నేను ఎందుకో ఫీల్ అవ్వాల. మరి వాళ్ళు కూడా దేవుని బిడ్డలే కదని చెప్పని మరి నాకు ఈ జబ్బు వస్తుందేమో, అంటుకుంటుందేమో, ఏమైనా అవుద్దు, నాకేమో చనిపోతా, నాకు ఎప్పుడు దేవుని కృపలు అటువంటి ఐడియా రాలేదు. మరి అక్కడ పూజలకు వెళ్తూ ఉండేవాడిని. అప్పట్లో శృంగవృక్షంలో కూడా ఉండేది ఇంకో పెద్ద కేంద్రం. అయితే మన సిస్టర్స్ వాళ్ళు బాగా డీసెంట్గా చూసేవాళ్ళు.
అప్పటి కలెక్టర్ గారు వచ్చారు. మరి అక్కడ శృంగవృక్షంలో మన అమ్మగారుల ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆ కుష్ఠరోగుల కేంద్రానికి ఆ రోజుల్లోనే 35-34 ఏళ్ల క్రితమే వాళ్ళు మొసైక్ ఫ్లోర్ వేసారు ఆ రోజుల్లో. కలెక్టర్ గారు దాన్ని ఓపెన్ చేసి అన్నారు, నా బిల్డింగ్ నా రూమ్ కూడా ఎంత అందంగా చక్కగా లేదుగా అన్నాడు ఆయన. మరి క్రైస్తవ మిషన్లు చాలా అభినందించారు. మరి ఆశ్రమ సంస్థల వాళ్ళు ఇటువంటి ఎన్నెన్నో సేవ కార్యక్రమం చేస్తున్నారని పేద సాధులకి, రోగులకని. మరి వేగవరంలో కూడా మరి కుష్ఠరోగుల కేంద్రం ఉంది, చాలా మంది ఉన్నారు అక్కడ. నేను కూడా అప్పుడు పూజలకు వెళ్ళేవాడిని. మరి నేను తంగిలిమూడిలో ఉన్నప్పుడు మరి పాప సంకీర్తనలు కూడా వినే ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు వింటూ ఉండేవాడిని. తర్వాత మరి అందరూ కొంచెం డీసెంట్గా బాగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి లేటెస్ట్ చక్కని మెడిసిన్స్ కూడా వచ్చినాయి. మరి అది కుష్ఠరోగి మరి అంటువ్యాధిగా అది లేదు, అది నెగిటివ్ చేసేసారు. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా వాళ్ళ కోసం మరి ప్రాకులాడుతున్నారు. మన సంస్థలు కూడా చాలా సహాయం చేస్తున్నాయి. మరి వేగవరంలో ఒకసారి మరి ఎయిడ్స్ పిల్లలు మరి గోపనపాలెం హై స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ హై స్కూల్కి మరి గోపనపాలెం మన సిస్టర్స్ దగ్గర ఉన్నటువంటి ఎయిడ్స్ పేషెంట్స్ యొక్క పిల్లలు గోపన్నపాలెం మరి గవర్నమెంట్ జడ్పీ హై స్కూల్కి వెళ్ళే టైంలో మరి ఆ ప్రాంతం వాళ్ళు గొడవ పెట్టారు. ఎయిడ్స్ పిల్లలు మా దగ్గర రావద్దు, మా స్కూల్కి రావద్దు, మరి మా పిల్లలు కూడా ఎయిడ్స్ అంటుకుంటుందని రానికుండా ఒకసారి ధర్నా చేశారు వాళ్ళు, గోపనపాలెం వేగవరం ఆ ఏరియా ప్రజలు. అప్పుడు జాన్ బిషప్ గారు, మోజెస్ పార్ వీళ్ళందరూ కూడి మరి ఇక దాన్ని సెట్ చేసి వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళందరూ ఓకే అని తర్వాత రానిచ్చారు వాళ్ళు. నేను కళ్ళారు చూసా, స్కూల్కి వెళ్ళే ముందు పిల్లలందరూ వరుసనే ఉంటారు. ఎయిడ్స్ పేషెంట్స్ పిల్లలు సిస్టర్స్ ముందేస్తారు, వేస్తూ ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. కనుక న్యూట్రల్ అయ్యి ఇప్పుడు అందరూ బాగానే ఉంది. నేను ఇన్నేళ్ళు ఉన్న కుష్ఠరోగులతో మరి ఇక్కడ కూడా 3-4 సార్లు ఇచ్చాం వీళ్ళతో నాకు అనుబంధ సంబంధం. మన దేవుని కృపలో నాకు అటువంటి ఏ భయం లేదు, అటువంటి సంచ వ్యాధి కూడా రాలేదు ఇప్పుడు. డీజేగా పనిచేశారు, సో ఆ అనుభవం గురించి చెప్పండి. అంటే మిమ్మల్ని డీజేగా సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు డీజేఎం అని చెప్పారు బిషప్ గారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అదే, సో నాకు మరి చిన్న వయసులోనే ఒక పెద్ద పోస్ట్ ఇచ్చారని అప్పట్లో భావించాను నేను. మరి టీచర్స్తో అందరితో మరి కలిసి ప్రయాణం చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపించేది, కానీ మరి దేవుని దయ వల్ల మరి బిషప్ గారు నా మీద నమ్మకంతో పెట్టారు కనుక నేను బాగానే చేశా. మరి మనం దేవుని దయ లేదు యూత్ మినిస్ట్రీ చేసిన డీజీఎంగా కానీ దీక్ష కానీ మరి ఇక ప్రజలు అనే మాట ఒక గోల్డెన్ పీరియడ్గా మీరు తయారు చేశారు. మరి బయట డైస్కి వెళ్ళినప్పుడు కూడా మరి యూత్ మినిస్ట్రీ నా ముందు అనేవాళ్ళు, ఏలూరు డైస్ లాగా మన యూత్ని కూడా మలుస్తామని. అలా స్కూల్స్ని కూడా చాలా నేను బాగా చేశాను. నాకు తృప్తి ఉంది. మరి సుమారు 50 పోస్టులు మరి ఎయిడెడ్ పోస్టులు 2003లో వేసాం, చాలా పోస్టులు. తర్వాత ఎవరైనా ఇన్ సర్వీస్లో చనిపోతే కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక 3 పోస్టులు అన్ఎయిడెడ్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు కొందరు, మరి ముగ్గురికి ఎయిడ్ కూడా తెప్పించడం జరిగింది. ఈవెన్ ఇంక్లూడ్ మన జేవియర్ స్కూల్లో కూడా ఒక టీచర్ గారికి తెప్పించడం జరిగింది. అలాగా మరి 10 స్కూల్స్ కట్టించాను నేను, 10 ఎలిమెంటరీ స్కూల్స్ కట్టించాను. సుమారు 40 స్కూల్స్, హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ మరి రిపేర్లు చేయించాను నేను. మరి ఇంకో గొప్పతనం ఏంటంటే నేను చదువుకున్న మా ఊరు స్కూల్ వసంతవాడ మరి ఆ ఎయిడెడ్ స్కూల్ మరి దాన్ని కూడా నేను చక్కని బిల్డింగ్ లాగా కట్టించడం జరిగింది. నాకెందుకు మా ఊర్లో కట్టించాలని ప్రేరణ వచ్చిందంటే, నేను చదువుకున్న రోజుల్లో మరి మా ఊరి గుడిలోనే బడి, చర్చిలోనే బడి పెట్టారు. ఆ రోజుల్లో స్కూల్ బిల్డింగ్ లేదు కనుక మరి అక్కడ నేను చదువుకునే రోజుల్లో మనకి దానికి నాప్రాయిలు కూడా వేయలేదు. ఆ రోజుల్లో మరి కోర్సు నాప్రాయి అంటారు, రఫ్ నాప్రాయి, మరి అది కూడా ఇంకా వేస్తే అదే వేసేవాళ్ళు. నేను మరి చదువుకునేటప్పుడు మరి పలకలవి కూడా అప్పుడు ఇంకా కొనలా. తర్వాత మరి అక్కడ ఇసుకలో రాయమన్నారు. అప్పటి నుండి మరి కోరం ఆనందరావు గారు, బట్టు శాంతం గారు మా టీచర్స్ ఇసుకలో రాశాను నేను ఆలు ఏబిసిడీలు మరి ఇసుకలో రాశాను. తర్వాత మరి పలకలే కొనటం కానీ మరి తర్వాత ఇది నాప్రాయి వేశారు, రఫ్ నాప్రాయి. తర్వాత నేను మరి బిషప్ గారిని అడిగి, తండ్రి గారండి మా ఊర్లో మరి ఈరోజు కూడా మరి గుళ్ళోనే బడి జరుగుతుంది, మరి గుడి బడి సెపరేట్ అయితే బాగుంటుంది, గవర్నమెంట్ వాళ్ళు కూడా గుళ్ళో పెట్టకూడదు అంటున్నారు, సెపరేట్ పెడదామంటే ఆయన ఓకే కట్టి అన్నారు. మరి 9 చోట్ల కట్టిన తర్వాత నేను దిగిపోయే ముందు డీజీఎంగా మరి నా టర్మ్ అయిపోయే ముందు మా ఊర్లో వసంతవాడలో కూడా
మరి చక్కని బడి నేను కట్టించాను. నేను చదివిన స్థలంలోనే మరి చక్కని బడి నేను కట్టించాను స్లాబ్ వేసి. అలాగే మా యొక్క ఇంకో మరి బి కేంద్రం కూడా మా దగ్గర వసంతవాడ బి సెంటర్లో కూడా మరి అక్కడ కూడా మరి 4th క్లాస్ వరకు ఇంకొక బడి ఉంది. అక్కడ కూడా నేను ఇంకో స్కూల్ కట్టించాను నేను. అట్లాగే మొత్తం 10 స్కూల్స్ కట్టించాను నేను. స్కూల్స్ విజిట్ చేసేవాడిని, పిల్లలకి డిక్టేషన్ చెప్తూ ఉండేవాడిని. టీచర్స్ కూడా మీ స్టాండర్డ్ అంతా చూడండి అనేవాడిని, చూసేవాళ్ళు. ఒకసారి తక్కువ మార్కులు వస్తే ఈసారి నేను బాగా ఇంకా కష్టపడతానండి, మన పిల్లల్ని బాగా చదివిస్తామండి. నా ఇది ఏంటంటే మరి చాలా చోట్ల మరి తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు మరి హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ హై స్కూల్ స్టాండర్డ్కి తగిన స్టాండర్డ్ వీళ్ళకి ఉండలేదని మరి ఉంటా ఉండేది ఐడియా. కనుక ఎలిమెంటరీలోనే మంచి పునాది ఉండాలి, బాగా చదువుకోవాలి ఆ ఉద్దేశంతో మరి మన టీచర్స్ కూడా మీటింగ్లు పెట్టి సెమినార్లు పెట్టి మరి మాథ్యూ చరణ్ కొన్నేళ్ళ బిషప్ గారు కూడా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. కనుక మరి అప్పట్లో ఒక మరియన్న గారు అనే ఒక మా దూర బంధువులే నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి సెమినార్లు ఆ రోజుల్లో ఇప్పించడం జరిగింది. అలా ఎడ్యుకేషన్కి నాకు తృప్తి ఉంది, చాలా బాగా చేశాను, చాలా హ్యాపీగా చేశాను. అంటే ఇక్కడ చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది దాని విలువ తెలియటానికి ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు పెద్దగా ఫెసిలిటీస్ లేవు, అయినా సరే మీరు పట్టుదలతో చదువుకొని పైకి వచ్చారు కాబట్టి దానికి మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. దాని అనుగుణంగా మీరు కష్టపడ్డారు, సరే మంచి స్కూళ్ళు చేయడం అన్నీ బాగా చేశారు. అయితే యూత్ మినిస్ట్రీ మీద కూడా మీకు బాగా మక్కువ ఉంది. కానీ అంటే ఈ ఎడ్యుకేషన్ మీద ఎంత మక్కువ ఉందో యూత్ మీద కూడా మీకు అంతే మక్కువ ఉంది. అంత మక్కువ ఏర్పడతా కారణం ఏంటంటే ఏదన్నా సిచ్యువేషన్ వల్ల, లేకుంటే మొదటి నుంచి మీకు అలాగే ఉండింది? ఏంటంటే ఏదైనా పని అప్ చెప్తే దానికి ఐ హ్యాడ్ టు పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ దట్ వర్క్. కనుక మరి దానిలో పూర్తిగా అంకితమైపోయి పని చేయాలి. మరి నాకు ఆ ఉద్దేశం ఉండాలి. ఏదైనా పని చెప్తే మనసంతా దాని మీద పెట్టుకోండి, ఎలా సక్సెస్ చేయాలి, బాగా చేయాలి, మరి ఎంతవరకు మనం ఉపయోగంగా ఉండగలం, అట్లాగా మరి ఉండి మరి యూత్ మినిస్ట్రీ కూడా ఆ రోజుల్లో మరి యూత్ ర్యాలీ పెట్టేవాళ్ళం. సుమారు 145 యువజన సంఘాలు పెట్టాం ఆ రోజుల్లో. మరి దాని మీద అప్పుడు బోస్కుపార్ కానీ రంగయ్య మాస్టర్ గారు వాళ్ళు కూడా ఉండి మరి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అబ్రహం మాస్టర్ గారు కూడా అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. పోలిమెట్ల సాల్మన్ రాజు మాస్టర్ కూడా మరి ఆయనతో కలిసి కూడా నేను యూత్ కూడా విన్సెంట్ పాల్ యూత్ పెట్టి కొంత సహాయం కూడా, ధన సహాయం కూడా వాళ్ళకి రప్పించి వాళ్ళ ద్వారా పేద సాధులకి సహాయం చేసేవాళ్ళం. మరి మా ఊర్లో వసంత వాళ్ళు కూడా ఇటువంటి విన్సెంట్ పాల్ యూత్ అక్కడ కానీ జాలిపూడి కానీ కొన్ని చోట్ల పెట్టి వాటి ద్వారా 20 యువజన సంఘాలని మరి విన్సెంట్ పాల్ యువజన సంఘాలుగా మలిచామన్నమాట. రెనోవేషన్ అంటే ఫస్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ ఇప్పుడు దాదాపు 1.5 crore దగ్గర దాని ఖర్చు. అంటే ఆ టాస్కే చాలా పెద్దది. అంటే సో మీకు భయం అనిపించలేదు కదా అంటే స్టార్ట్ చేసేటప్పుడు? అంటే ఎప్పుడు కూడా మనం ఆ రిసోర్సెస్ని మనం మొబిలైజ్ చేయగలమా? అంటే దాదాపు 9 months మనం చర్చ లేకుండా ఉన్నాం కదా. సో ఫస్ట్లో కొద్దిగా భయం అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే రూపాయి లేకుండా మొదలెట్టాం. అది మన బిషప్ గారు కూడా అదే అంటారు, జయరో తండ్రి గారు. మరి ఇక మొదలెట్టాం వాళ్ళు. తర్వాత నేను కూడా అదే అంటారు. నా బిషప్ గారు కానీ ఇంకా కొంతమంది గురువులు పెద్దవాళ్ళు మరి మన ఇక్కడ సంఘస్థులు కెథడ్రల్ విచారణ సంఘస్థులు కానీ ఫాదర్స్ సిస్టర్స్ కొంతమంది బయట డోనర్స్ కూడా మరి ఫారెన్ నుంచి పెద్దగా రాలేదు మనకి. కనుక లోకల్ కంట్రిబ్యూషన్స్ మరి మ్యాక్సిమం చేసాం. నేను కూడా మ్యాక్సిమం మరి పెట్టగలిగాం, నేను చేయగలిగినంత. నాకేంటంటే మరి మేము వృద్ధులైపోతే వృద్ధుల ఆశ్రమంలో ఉంటాం, గురువుల వృద్ధుల ఆశ్రమంలో. మేము పోగేసుకొని మరి అంత ఇంత వెనకబెట్టుకోవడానికి అంత అవసరం కూడా ఉండదంట నేను ఒక గురువుగా. నాకు నేనుంటే చర్చికి ఖర్చు పెట్టాలి. నేను చాలామంది అంటూ ఉంటారు, మీరు వెనకేసుకోవాలి, దాచుకోవాలి, డబ్బులు గురువుగా దాచుకోవాలి, తర్వాత మరి ఎవరు చదువుతారంట. నేను మా బిషప్ గారు ఉన్నారు అంట, మేము మరి వృద్ధులైపోతే మరి వియని హోమ్ మరి వృద్ధుల గురువుల ఆశ్రమంలో ఉంటాం మేము. అక్కడ భోజనం కానీ మాకు మందులు కానీ 10 లక్షల ఆపరేషన్ చేయాల్సి వచ్చినా మా బిషప్ గారు డైసిసే భరిస్తుంది. కనుక ఎంత వాళ్ళు చూసినప్పుడు డబ్బులు దాచుకోవడం ఎందుకు, పోగేసుకుని ఇలాంటి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి. మన వంతుగా మ్యాక్సిమం చేయనంత చేయాలని ఎప్పుడు అదే ఆ ధైర్యం ఉంటుంది నాకు. మనకి ఫ్యూచర్లో మన డైసిసే మనం చూసుకుంటుంది, ఏలూరు పీఠం
బిషప్ గారు ఉన్నారు కదా అన్ని చూసుకుంటా, ఆ ధైర్యంతో నేను ఎక్కువ ముందుకు వెళ్తాను. ఇంకోటి సార్, అంటే ప్రీస్ట్రీ లైఫ్లో చాలా తక్కువ మందికి లభించేటువంటి అవకాశం ఏంటంటే బయట దేశానికి వెళ్ళి సువార్త పరిచయం చేయటం, లేదా అక్కడికి వెళ్ళి చదువుకోవటం చాలా అందరికీ దక్కదు. దాదాపు 200 మందిలో ఒక 20 మందికే దక్కేటువంటి అవకాశం అది. అలాంటిది మీకు వచ్చింది. మీరు బయట దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వచ్చారు. ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? అది ఏంటి అసలు? అప్పుడు ఏం జరిగింది? ఆ రోజుల్లో మన జాన్ ఫర్న్స్ పార్ గారు ఉండేవాళ్ళు. జాన్ ఫర్న్స్ పార్ గారు మండైసెస్ గురువులే, అక్కడ ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు. మరి ఆయన ఉంటూ మరి నన్ను కూడా, నేను యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడే అక్కడ పిలిచారు ఆయన. మరి 3-4 నెలలే మిషన్ అపీల్స్ అంటారు, అక్కడికి వెళ్ళి 3-4 months వాళ్ళ సమ్మర్ అది. మరి మనం ఇక్కడ చూసేటువంటి అప్పుడు చాలా కార్యక్రమం చేస్తూ ఉండండి ఇక్కడ యూత్ మినిస్ట్రీ. అప్పుడు మనకి 7 యూత్ జోన్స్ ఉండేవి. మరి అమలాపురం అని, జంగారెడ్డిగూడెం అని, కొవ్వూరు అని, నిర్మలగిరి అని, పెదపాడు అని, ఇట్లా భీమవరం అన్ని చోట్ల 3 రోజులు యూత్ మినిస్ట్రీ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. అప్పట్లో గేమ్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్, మంచి కాంపిటీషన్ కూడా జైలు స్కూల్లో కూడా కొన్ని ఆటల పోటీలు పెట్టేవాళ్ళం. మరి యూత్ యువజన సంఘాలు ప్లేయర్స్ని కూడా కొని తెచ్చుకునేవాళ్ళు. అంత రసవత్తరంగా ఈ పోటీలు పెడుతూ ఉండేవాళ్ళు. ఆడపిల్లలు కూడా మరి రంగోలీ అని, రింగ్ ఆర్ట్ అని, ఇంకా సింగింగ్, డ్యాన్స్, బైబిల్ క్విజ్, మరి అన్నీ చాలా పెడుతూ సంవత్సరానికి ఒకసారి యూత్ ర్యాలీ పెట్టి, ఆ రోజుల్లో 10th క్లాస్ కోచింగ్ పెట్టేవాళ్ళం. ఆ రోజుల్లో 10వ క్లాసులో మరి 33-34 అలా % పాస్ అయ్యేవాళ్ళు. చాలామంది ఫెయిల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. కనుక ఆ రోజుల్లో మేము సెప్టెంబర్లో సప్లిమెంటరీ పెట్టేవాళ్ళం. సప్లిమెంటరీకి మార్చి నెల రెగ్యులర్ పరీక్షలకి పిల్లల్ని తయారు చేసేవాళ్ళం. మరి ఏలూరు మేత్తస నలుమూల నుంచి సుమారు 100 మందిని పోగేసి ఇక్కడ మరి 10th క్లాసులో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాడిని. మరి ఇక్కడ మన బిషప్ హౌస్ పక్కన మరి ఇదే పాస్టల్ సెంటర్లో, ఇది అప్పట్లో దేని యూత్ సెంటర్ అనేవాళ్ళం. ఇక్కడ మరి ఇక ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ వీటిలో చాలామంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. మరి ఒకసారి కాదు 3-4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ భోజనం ఇవన్నీ పెట్టి, మరి సెయింట్ జేవియర్స్ హై స్కూల్ నుంచి టీచర్స్ని, బెస్ట్ టీచర్స్, సెయింట్ తెరెసా హై స్కూల్ నుంచి బెస్ట్ టీచర్ని తీసుకొచ్చి వీళ్ళకి బ్లాక్ టీచింగ్లో పెట్టి ఒక 4 రోజుల పాటు వాళ్ళకి వీళ్ళ పరీక్షలు తయారు చేసేవాళ్ళు. పాస్ అయ్యి చాలామంది పాస్ అయ్యేవాళ్ళు. మా తర్వాత వాళ్ళు గురువులు అయిన వాళ్ళు ఉన్నారు, సిస్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా చక్కగా. ఇవన్నీ చూసి ఆ పార్వేళ్ళు చెప్తే ఆయన నన్ను పిలిచారన్నమాట అమెరికాకి. మీరు కూడా వస్తూ ఉండండి, మీరు చాలా కార్యక్రమం చేస్తున్నారు కదా, మీకు సపోర్ట్గా ఉంటుందని. అట్లాగా మరి అమెరికాలో వెళ్ళి రావడంతోనే మనకి కొంత యూత్ కార్యక్రమాలకి మరి నేను చేయగలిగాను చాలా కార్యక్రమాలు. ఇంకొక విషయం ఏమిటంటే సెమీ క్రిస్మస్ అనేది చాలా కాలం అయింది. దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం వరకు కూడా క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్, సెమినరీస్, బోర్డింగ్ హోమ్స్, స్కూళ్ళు వీటిల్లోనే 20-24 తారీఖుల మధ్యలో జరిగేవి. అంటే సెలవులు. దాన్ని బయటికి తీసుకొచ్చి, ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి తీసుకొచ్చి చేయాలన్న ఆలోచన ఎవరి మీదేనా, లేదా మీకు ఎవరి ద్వారా వచ్చిందా ఏంటి? అది టైం మిషన్లో ఒక్కడికి వెనక్కి వెళ్దాం. అది 1995 సంవత్సరం. అప్పట్లో మనకి సిఆర్రెడ్డి గ్రౌండ్స్లో మరి దళిత క్రైస్తవ మహాసభ సుమారు 5 లక్షల మంది, అది నేషనల్ మీటింగ్. అది చాలా గొప్ప క్రెడిట్ అది ఆ రోజుల్లో మన డైసిస్కే. ఆ రోజుల్లో మరి మన బిషప్ గారు కానీ, ఫాదర్స్ కానీ, మరి బాలపార్ గారు కానీ, అందరూ కూడా, ఏలియస్ పార్ గారు, మరి కొంతమంది మాస్టర్లు కూడా ఉన్నారు, సాగర్ గారు కానీ, సాగర్ మాస్టర్ అని, వీళ్ళందరూ, పూణే స్వామినాథన్ గారు, మరి వీళ్ళందరూ కలిసి పాస్టర్స్ కూడా, నేను కూడా ఉన్నా దాంట్లో. నేను కూడా వెళ్ళి గ్రామాలు కూడా తిరిగాం, నేను కానీ, బెనర్జీ కానీ, పెదబాబు కానీ. సో అందరూ తిరిగి అబ్బర్ మాస్టర్కి ఉండేవాళ్ళు. కనుక ఇవన్నీ తిరిగి సక్సెస్ చేసాం అది. పాస్టర్స్, బిషప్స్, ఫాదర్లు అందరు కూడా కలిసి. దాని తర్వాత జాన్ బిషప్ గారు ఒక మాట చెప్పారు. మరి ఇది ఎంత సక్సెస్ అయిందంటే మరి ఫాదర్స్, పాస్టర్స్ అందరూ కలిసి మరి పనిచేయటం వల్ల. ఆయన ఏమన్నారంటే, అయ్యా మైకిల్ ఫాదరు, మనకి సెమీ క్రిస్మస్ ఉందిగా, బోర్డింగ్లో కాలేజీలో చేస్తాం, మరి దాన్ని బయట తీసి నువ్వు మన పాస్టర్లు అందరు నచ్చచెప్పి సెమీ క్రిస్మస్ పాస్టర్స్ అందరితో కలిపి మొదలెట్టు, ఐక్యత కోసం నువ్వు ఆ యొక్క పండుగను జరపాలన్నారు ఆయన.
అప్పుడు తర్వాత నేను ఒక మీటింగ్ కాల్పర్ చేసి పాస్టర్లందరినీ పోగేసి ఒక 60-70 మంది పాస్టర్స్ వచ్చారు. వచ్చి అయ్యా ఇలా ఉంది జాన్ తండ్రి గారు, ఇలాగ మనం మరి సెమీ క్రిస్మస్ కూడా మొదలుపెట్టి అందరూ కామన్గా మంచి పండగలా చేయమంటున్నారు, సెలబ్రేషన్ లాగా మీరు అందరు రావాలి, మనం అందరూ పెడదాం. మరి ప్రతి సంవత్సరం 17వ తారీఖు 17 నుంచే మనకి 9 దినాల్లో ప్రవేశిస్తాం. 9 రోజులు ఉంటుంది క్రిస్మస్. ఆ రోజు నుంచే మనం స్టార్లుగా నేను పెట్టడం చేయాలి. మామూలుగా చేయమంటున్నారంటే పాస్టర్లు చాలామంది మేము ఎప్పుడు వినలేదండి సెమీ క్రిస్మస్ అంటున్నారు, ఏంటో ఇదే కొత్త పండుగలాగా ఉంది, మేము ఇప్పుడు వినలేదని ఒక పెద్ద ఆయన అన్నారు. ఐపీసీ చర్చ్ ఒక పాస్టర్ గారు అన్నారు, మరి సెమీ క్రిస్మస్లో సెమీ అంటే అర్థం ఏంటండి అన్నారు. నేను సెమీ అంటే సగం అండి అన్నా, సెమీ ఫైనల్ అంటే సగం అన్నా. అబ్బాయి మన సెమీ సగం పండుగ ఎందుకు, ఫుల్ పండుగ కావాలన్నాడు ఆయన. నేను ఫుల్ పండుగ రోజు ఉంటుందండి, క్రిస్మస్ పండుగ రోజున ఉంటుంది. ఆ రోజు మనం గ్యాదర్ అవ్వలేం కదా, ఎవరు గుళ్ళో వాళ్ళు ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం. దానికి ముందస్తు ఇది ఒక మరి సోషల్ గెట్ టుగెదర్, ఒక సోషల్ మరి ఫెస్టివల్ లాగా మనం అందరు కలిసికట్టుగా మరి చేయాలని మరి బిషప్ గారు కోరుతున్నారు. మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ పిలవచ్చు, మనం పిలిస్తే మంచి మెసేజ్లు కూడా ఇస్తారని చెప్పి అన్నాం. అలాగే ఒప్పుకున్నారు. మరి ఐఏడిపిఆర్లో ఫస్ట్ టైం మొదలెట్టాం. తర్వాత ఒకసారి కలెక్టర్ రామకృష్ణ గారు కూడా వచ్చి చక్కని మెసేజ్, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి కూడా అందరూ కలిసి మంచి మంచి ప్రసంగాలు పిలుస్తూ ఉంటారు. ఈరోజు మరి అది ఎంత మరి ఒట్టుడు ఎంత అన్నట్లుగా అంతా పాగిపోయింది. మేము పెట్టడం అలితే తర్వాత వారం 10 రోజులు ఇంకో సంఘం ఈ సెమీ క్రిస్మస్ పెట్టడం మొదలెట్టారు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయిందంటే ఇది క్రిస్మస్ పండుగ చేస్తున్నారని అడగట్లా, సెమీ క్రిస్మస్ పండుగ ఉందా లేదా అన్నారు. ఈ 32 ఇయర్స్ ప్రీస్ట్లీ లైఫ్లో మీకు బాగా విపరీతమైనటువంటి ఆనందించిన ఒక క్షణం, అంతే స్థాయిలో బాధపెట్టినటువంటి ఒక క్షణం, ఈ రెండు ఏమన్నా చెప్పగలరా చూసి? అంటే ఒకసారి ఆలోచన చేస్తే విపరీతమైన ఆనందాన్ని ఇచ్చిన, విపరీతమైన బాధ పెట్టి. నేను ఎంసీగా కూడా పనిచేసే మన డైసిస్లో. ఆ టైంలో మన డి గన్నవరం ప్యారిష్కి వెళ్ళాను. ఒక సిస్టర్ గారు ఫైనల్ ప్రొఫెషను, ఎంసీకి నన్ను రమ్మన్నారు. అక్కడ రమ్మంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ ఇచ్చాం అమ్మగారికి. అలాగానే మరి తండ్రి గారి మంది ఆ సిస్టర్ కృప గారు అని ఒక అమ్మగారు మరి చెప్పారు బిషప్ గారికి. తండ్రి గారు, నేను మైకిల్ పార్ గారు అప్పట్లో యూత్ డైరెక్టర్ ఉన్నప్పుడు మరి 10th క్లాస్ కోచింగ్ పెట్టినప్పుడు మరి అక్కడ రాజోలి దగ్గర వాళ్ళ ఊరు ఏనుగుపల్లి, అక్కడి నుంచి నేను ఇంకో పాప ఇక్కడ కోచింగ్కి వచ్చి కోచింగ్లో పాల్గొని మరి పాస్ అయినాను. 10th క్లాస్ పాస్ అయినాక సిస్టర్ గారికి వెళ్ళి అమ్మగారు అయ్యాను. తర్వాత మరి ఇప్పుడు ఫైనల్ ప్రొఫెషన్, ఈరోజు మరి ఇలా ఉన్నానంటే ఫైనల్ ప్రొఫెషన్ చేసి అమ్మగారిగా ఉన్నానంటే మైకిల్ పారు చల్లవానంది. అప్పుడు నాకు ఎంత సంబరపడిపోయానంటే, ఆ రోజుల్లో మరి చిన్న ఇవి కూడా ఎంత పెద్దగా వీళ్ళ సహాయం అయిందంటే చాలా సంతోషం. మనం కూడా చింతలపూడి వెళ్ళా, నా పుట్టినరోజునే చింతలపూడి వెంకటాద్రిపురం. మరి ఆయన ఒక అప్పట్లో ఆ ఏరియాలో దీక్ష బాగా చేసేవాడు ఒక ఆయన, మరి పింగళ భాస్కర్ గారు. మరి ఆయన ఆ ఏరియాలు బాగా చేసి నన్ను అన్నాడు, పారు గారు మీ పేరు పెట్టుకున్నాం మా అబ్బాయికి, ఆడి పెళ్ళి ఇప్పుడు మీరు రావాలి కుర్రాడు పెళ్ళికి అన్నారు ఆయన. మరి వెళ్ళి పాల్గొన్న, చాలా సంతోషపడి నాకు సన్మానం చేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అనమాట అలాంటి సిచ్యువేషన్లో. మనకి నవదినాలకి ఫాదర్ వచ్చారు కదా, వచ్చినప్పుడు యాక్చువల్గా ఆయన్ని మీరే పంపించారంట దగ్గర సెమినరీకి. ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన పేరు మీరే ఆయన జాయిన్ చేశారని చెప్పారు ఆయన. చాలా మందిని గురువులుగా పంపించేవాడిని. నేను గుండుగోలు ఉన్నప్పుడు ఎప్పుడు సెమినరీస్ నాతోనే ఉండేవాళ్ళు, చక్కగా సెలవులు కొత్త అక్కడే ఉండి చాలా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మందిని పంపించే గురువు లేరు చక్కగా. ఇంత ఆనందించే క్షణంలో మిమ్మల్ని బాధపెట్టిన క్షణం ఏంటి? ఒకసారి తంగిలిముళ్ళు ఉన్నప్పుడు కూడా మరి ఆదివారం పూజ అవగానే అక్కడ ప్రతి మొదటి ఆదివారం ఈ అన్నిటికీ మీటింగ్లు పెట్టుకోండి. ఒక పక్క యూత్ మీటింగ్ ఒక చోట, మరి విన్సెంట్ పాల్ది ఒక చోట, మరిదల సభ్యులది ఒక చోట మీటింగ్. మరి ప్రతి ఫస్ట్ సండే 3 మీటింగ్లు ఎట్ ఎ టైం జరుగుతుండే. మరి పూజ అవగానే ఈ మీటింగ్లన్నీ చూసుకుని మరి గ్రామాల పూజలకు వెళ్ళాల్సి వచ్చేది. ఒక టైం అయిపోతూ ఉండేది.
వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ మీటింగ్లన్నీ చూసుకోవాలా. ఒకసారి టిఫిన్ కూడా చేసేవాడిని కదా మరి, టైం చాలదని. లేదా ఒక బిస్కెట్ తినేసో, ఒక బన్న తినేసో తినకుండా వెళ్ళటం, ఒక అరటిపండు తినేసి వెళ్ళిపోవటం అట్లాగా. ఎందుకంటే టైం బాగా లేట్ అయితే బాగోదని చెప్పి. ఒకసారి అయితే బాగా ఏదో పూజకి వెళ్ళి రెడీ అయ్యాలకి ఎవరు వస్తారు, అప్పుడు డీజేమ్గా కూడా ఉండేవాడిని. మరి సంతకాలకు దేనికో వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఏదో సహాయంకి వచ్చేవాళ్ళు. మరి బాగా టూ మెనీ వర్క్స్ అయిపోయిన ఫీల్ అయ్యి ఒకసారి అప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళాను దగ్గర గ్రామాలని. మరి ఒకసారి అనిపించింది, మరి మోటార్ సైకిల్ వదిలేసి పడిపోతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా అనుకున్నాను ఒకసారి. అంటే అంత పని ఒత్తిడి అనమాట. ఇందా మీరు కూడా ఉన్నది, ఒక్కళ్ళకే ఎక్కువ బాధ్యతలు ఉంటే అసలు పని తగ్గిపోద్ది కదా అని. అట్లా అక్కడ ఆ రోజులు అలాగే టూ మెనీ వర్క్స్. మరి 10 గ్రామాలు, 10 కాన్వెంట్లు, బోర్డింగు, 70 స్కూల్స్. మరి ఇవన్నీ చూసుకుంటా ఉండి మరి పూజలకు వెళ్ళాలి మళ్ళీ. కనుక మరి బైక్ అలా వదిలేసి పడిపోదాం రెస్ట్ అట్లా అనుకుంటానున్నాను. బీఈడి కాలేజీ చెయ్యి పట్టి గేటు తగిలి చెయ్యి ఇరిగిపోయింది అక్కడ. మరి ఆ కోరిక ఇలా నెరవేరింది. ఒక 20 రోజులు రెస్ట్ తీసుకున్నాను అప్పుడు. అదే అయితే అదే చూసుకుంటే మీ పేరెంట్స్తో మీకున్న ఒక మంచి అనుబంధం, అంటే మంచి అనుబంధం ఉంది. అయితే ఏదైనా ఒక సంఘటన మీరు షేర్ చేసుకోగలరు, అంటే వారిని గుర్తించుకోరాగానే మనకి జ్ఞాపకం వచ్చే సంఘటన ఏమైనా ఉందా మీకు? సో నా తల్లిదండ్రులు సామ్యులు, ప్రాంచనమ్మ గారులు. మరి అయితే మా నాన్నగారు సామ్యులు గారు నన్ను ఇప్పుడు ఏం అడిగేవాడు కదా. ఆయన ఆ రోజులో డ్రామాలు వేస్తూ ఉండేవాడు, పద్యాలు పాడుతూ ఉండేవాడు. కానీ ఆయన పని ఏంటి ఆయన చేసుకుంటూ ఉండేవాడు. మరి ధర్మరాజు అని కూడా ఆయన అనేవాళ్ళు, అంత ఇదిగా గొప్ప పేరు పొందాడు ఆయన. ఆయన నన్ను ఒకే ఒకటి అడిగాడు గిఫ్ట్, ఒక బ్యాటరీ లైట్ కొని అన్నాడు ఆయన. పొలంలో పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు చీకట్లో సహాయం పడదని బ్యాటరీ లైట్ కొనిచ్చాను. తర్వాత ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి ఎందుకో నాకు మరి అమెరికా నుంచి కెమెరా తీసుకొచ్చాను. తీసుకొచ్చి మా ఫ్యామిలీస్ అందరినీ ఒక ఫోటో తీసేసా. మా నాన్నగారిని కూడా ఫోటో తీసే ముందు కొంచెం తల బాగుండాలని దూని పెట్టి నేను తలదువే మా నాన్నగారికి. తలదువి ఫోటో తీసి నెలలోనే చనిపోయాడు. అప్పటి నుంచి మరి ఎప్పుడైనా వెళ్తే మా అమ్మగారిని ఒకసారి ఫోటో దిగిపోయా. అమ్మ మరి ఫోటో తీస్తున్నాను, ముందు దూని సరిగ్గా తలలేదు, దూకని నెత్తిమి పెట్టబోయా. అయ్యే తల మాత్రం దూవద్దా అంది. మీ నాన్న గుర్తొస్తున్నాడు అనేది. కనుక మరి అప్పటి నుంచి అలాగా నేను మరి ఫ్యామిలీతో అవినవ సంబంధం ఉంది. తర్వాత ఒక ఫంక్షన్ కూడా వెళ్ళినప్పుడు మాకు ఒక తమ్ముడు కొడుక్కి పిల్లోడు కనపడ్డాడు. మా అమ్మని అడిగా, అమ్మ వీడికి బాప్టిజం ఇప్పించారా అన్న. మరి 2 ఏళ్ళు అవుతుంది, ఇంక ఇప్పించలేదు అంది. అయితే నేను భోజనం కూడా చేయనని చెప్పని వచ్చేసాను అంతే. సో మరి తాత నాయనమ్మలాగా కానీ అమ్మమ్మలాగా కానీ మరి మీది బాధ్యత. ఒకసారి తల్లిదండ్రులు మరి యవనస్తులుగా ఉంటారు, మరి దివ్య సంస్కారాలు పిల్లలకి ఇవ్వడంలో వాళ్ళు మర్చిపోవచ్చు, బిజీగా ఉండి యూత్ కాబట్టి వాళ్ళు. మరి వృద్ధులుగా మరి నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలుగా మీ బాధ్యత అది. మనవరాళ్ళని పట్టించుకొని బాప్టిజం ఇప్పించాలి, సప్సద్ ఇప్పించాలి, మీ మరి ఇది మర్చిపోతే బాగోదు. మరి ఇది మీకు ఎప్పుడు గుర్తుండాలని అన్నం తినకుండా వెళ్ళిపోతున్నానని వచ్చేసి నేను అప్పుడు. అట్లాగా మాకు బాగా మైండ్లో ఉంది ఇదనమాట. మాకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే, మీరు వేగేశ్వరపురం విచారణలో పనిచేసినప్పుడు మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని పనులు చేశారు. అసలు ఏమైంది, మీరు దాన్ని ఎలాగా అధిగమించారు? అక్కడ ఒక పారుగారికి ఇంకో పారుగారు పెద్ద గొడవ వచ్చింది అక్కడ. దాని మీద నన్ను టెంపరీగా వెళ్ళమన్నారు. ఒక క్యారీ బ్యాగ్లోని ఒక అంగి, ఒక ప్యాంట్ షర్ట్ అలా తీసుకొని బాలపారు గారు నన్ను అక్కడ తీసుకెళ్ళి దింపారు. మరి వెళ్ళగానే నేను ఆ రోజు ప్రతి శనివారం అక్కడ కోటలు ఉంటాయి, కోటలు జరిపాను. అన్నదానం నేను తీసుకెళ్ళిన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అన్నదానం పెట్టించాను అక్కడ భక్తులందరికీ. తర్వాత మరి కొంతమందిని మరి వాడుకొని కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి అక్కడ వెళ్ళినప్పుడు కరెంట్ లేదు, నాకు గురి నిలయానికి పవర్ లేదు. అప్పుడు నేను 3 రోజుల పాటు గుళ్ళో పడుకున్నా. కరెంట్ ఒక ఫ్యాను లేదు, ఏమి లేదు, వేసవకాలం. మరి అక్కడ తర్వాత చూస్తే మరి అంతకుముందు ఒక ఆయన ఎవరో కట్ చేస్తున్నారు కరెంట్ అన్నట్టు తెలిసింది. నన్ను ఆ రోజులు ఆ బిషప్ గారు నేను చెప్పేదాకా ఉండమని ఆయన అన్నారు.
మరి నేను తప్ప బిషప్ గారికి విధేయ చూపి ఉండాలి, నేను అలా ఉన్నా నేను. ఒకరోజు సడన్గా నేను మరి పైన పూజ చేసి వచ్చి నా రూమ్ దగ్గర రాబోయేకి నా రూమ్ ముందు మరి ఐరన్ గ్రిల్ గేట్ ఉంది, ఐరన్ గ్రిల్ గేట్. ఆ గ్రిల్ దగ్గర ఒక ముసలమ్మ పడిపోయి కొట్టుకులాడుతుంది. ఏంటంటే ఏదో ఏదో షాక్ కొట్టిందని చెప్పని ఆమె కొద్దిగా అయిపోయేకి పై రూఫ్ నుంచి గ్రిల్ గేట్కి మరి వైరు కనెక్షన్ ఇచ్చారు. అంటే కరెంట్ దీనిలోకి వచ్చేదన్నమాట. నేను పట్టుకుని నేను మరి షాక్ కొట్టి నేను చనిపోవాలన్నమాట. అట్లాగా అంతవరకు వెళ్ళారు వాళ్ళు. దేవుడు నన్ను తప్పించి ఆ ముసలం పాప ఆమె కూడా కొద్ది షాక్ అయితే మేము హాస్పిటల్ చేర్పించి ఆమెను బాగు చేయాలి, బాగానైంది, తర్వాత బ్రతికిందాము. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీ ఫేవరెట్ సెయింట్ ఏంటి? ఎవరు మీ ఫేవరెట్ సెయింట్? అసిసి ఫ్రాన్సిస్ వారు ఫేవరెట్, బాగా ఇష్టం నాకు ఆయన. మలవర్ ప్రకాష్ గారిని పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఆయన కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని చెప్పారు. సో ఎందుకు ఫాదర్? ఆయన మహాధనవంతుడిగా ఉన్నాడు, ఒక మరి సైన్యంలో ఒకడు వీరుడిగా ఒకడు ఉండేవాడు. ఆయన ఒక దళాధిపతిలాగా ఉన్నాడు. మరి ఆయన సమస్తను వదిలి మరి దేవుని పిలుపు విని మరి అన్ని వదిలేసి తన ఆస్తిపాస్తులు కూడా వదిలేసి వాళ్ళ నాన్న బిషప్ గారి దగ్గరే తగ్గు పెట్టారు ఆయనకి. మరి వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడేవాడు. ఆయన చిన్నప్పటి నుంచే పేదలకి బట్టలు వస్త్రాలు, మరి వాళ్ళ నాన్నగారు పట్టు వస్త్రాల వ్యాపారి ఆ రోజుల్లోనే. మరి ఈయన ఇవన్నీ పేదవాళ్ళకి పంచిపెట్టేస్తూ ఉన్నాడు ఆయన. కనుక మరి వాళ్ళతో నాన్నగారితో కొద్ది గొడవ వచ్చినప్పుడు నాకు తన మీద వస్త్రం కూడా వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసి వచ్చేసారు అన్నమాట. వెళ్ళి మరి ఆయన గ్రౌండ్ లెవెల్లో మరి ఆయన పొలం పనులు చేసుకుంటూ సంపాదించేవాడు, భిక్షాటం చేసేవాడు. భిక్షాటం చేసి ఒక ప్రక్క తర్వాత మరి ఆశ్రమాలు పెట్టి యూత్ని ప్రూవ్ చేసి, ఇంకా ఆయన గురువు అవ్వాలి. అసలు నేను అవమానినా కూడా బిషప్ గారు పోపు గారు కూడా గురువు అవ్వమంటే నేను అర్హుడిని కాదన్నాడు అని ఒక బ్రదర్గానే ఒక డీకన్ అయ్యారు. మళ్ళీ డీకన్గానే జీవితాంతం ఉండి మరి చాలా చాలా సేవ చేశారు. కనుక ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని వేల మంది సెయింట్లు ఉన్నారు ఆ యొక్క సభలో కూడా. అంత మరి పేదరికాన్ని ప్రేమించాడు ఆయన, నేచర్ ప్రకృతిని కూడా ప్రేమించాడు ఆయన. కనుక మరి మనకున్న ధనాన్ని మన పేద సాధులు పంచి ప్రభు యొక్క మరి సువార్తను ప్రకటించాలి, ప్రభుకి మహిమను కలిగించాలని అట్లాగా మంచి మాటలు చెప్పేవాళ్ళు. అందుకని ఆయన అంటే చాలా. ఫస్ట్లో వేరే సభలు ఉండేవాళ్ళు, తర్వాత దీనిలో చేరాడు ఆయన. అసిసి దీనిలో చేరాడు. మత్తయి 11:28 భారం చేత అలసవలసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఈ రోజు కూడా వచ్చింది. అది నాకు చాలా ఇష్టం. అది మీ అంటే చర్చ్ పాట ఉంటుంది, మన పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టం? ఫేవరెట్ చర్చ్ అంటే ఏది బాగా ఇష్టం? ఏ పాట? జీవనదిని నా హృదయములో నడిపించు అని ఆ పాట, అది బాగా ఇష్టం. అది జీవనదిని. ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ అవ్వచ్చు, అంటే బయట కాదు, మీకు తెలిసిన వాళ్ళు మీరు పనిచేసినటువంటి ప్యారిస్లో మీకు బాగా ఇష్టమైన ప్యారిస్ ఏది? తంగిలమూడి చాలా ఇష్టం బాగా. ఫస్ట్ ప్యారిస్ కూడా అదే. అది తప్పించుకోకుండా ఫ్రాంక్గా చెప్పారు. మామూలుగా అయితే ఇప్పుడు ఏ ప్యారిస్లో అయితే చేస్తాను అదే నా ప్యారిస్ అని చెప్తారు. అందులో అంటే ఫస్ట్ లవ్ అంటారు కదా, 13 ఏళ్ళు చేసి వచ్చాం అక్కడ. అప్పుడు కెత్తిడల్ అంటే అసలు ఇక్కడ పనిచేయటమే చాలా గ్రేట్. మరి జైరో బిషప్ తండ్రి గారు కూడా ఎంతో మంచి మనసు నాకు ఇది ఇవ్వటం జరిగింది. ఇక్కడ చేయటం చాలా గొప్ప హోదా. ఇట్స్ ఏ ప్రెస్టీజ్ ఫర్ మీ, టు గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు వర్క్ ఎట్ కెథీడ్రల్ యాజ్ ఎ రెక్టర్ ఆఫ్ ద కెథీడ్రల్. ప్రీస్ట్ లైఫ్లో మీకు ఫేవరెట్గా అనిపించేటువంటి పాట, అంటే ప్రీస్ట్లో చేసే జీవితంలో ఈ పని అంటే నాకు బాగా ఇష్టం అని ఏది ఫీల్ అవుతారు? పని మరి మెయిన్గా సువార్త పనే. నిజంగా సెమినరీలో ఇందాక అడిగారు, ఇప్పుడు అప్పటి మీ తరాన్ని ఇప్పుడు వీళ్ళ తరానికి తేడాన్ని కనపడుతుంది అనమాట. మేము గురువులు అవ్వగానే అక్కడ గురువులు కూడా అవలే, ఇంకా మరి సెమినరీ నుంచి కోర్స్ అయిపోయి ఏలూరు వచ్చేస్తున్నాం. నేను కానీ
ఫెలిక్స్ పార్ గారు, కోడిదెల అంతోని గారు, దౌలు బల్జారి పార్, మా క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చేసరికి మేము కోటికి వెళ్ళి అక్కడ సంతకి వెళ్ళి అక్కడ బజార్కి వెళ్ళి మేము అన్నీ కొనుక్కున్నాం. కొన్ని వస్త్రాలు, ఏ వస్త్రాలు అవి మరి సువార్తకి గ్రామాలకు వెళ్ళినప్పుడు, పూజలు చేయడం గ్రామాలకు వెళ్ళినప్పుడు వర్షం పడితే జర్కిని కొనుక్కోవాలి, తర్వాత మరి టోపీ ఉండాలి, అట్లాగా రెయిన్ ప్రూఫ్ ప్యాంటు షర్ట్ ఉండాలి. మరి గ్రామాలకి సిద్ధపడటానికి ఆ రోజుల్లో ఇవన్నీ కొనుక్కున్నాం మేము అన్ని రకాలుగా. కనుక మరి మా మెయిన్ ఇదే సువార్త సేవ. మరి భీమలో నేను ఉన్నప్పుడు కూడా కొంతమంది వేరే సంఘాల వాళ్ళు మరి మరింగానే విమర్శించేవాళ్ళు, పాప సంగీతాన్ని విమర్శించేవాళ్ళు, విగ్రహాలని విమర్శిస్తూ ఉండేవాళ్ళు, సెయింట్లని. ఎక్కడ విమర్శిస్తే అక్కడ వెళ్ళి కూటం పెట్టేవాళ్ళం. అక్కడ ఉన్న జాన్ ఇచ్చి వాళ్ళకి బైబిల్ పరంగా సమాధానం ఇస్తూ ఉండేవాడు. కనుక సువార్త సేవ నాకు ఎక్కువ అదే నా యొక్క జీవం లాంటిది అనమాట. ఒకవేళ మీరు ప్రీస్ట్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారని ఆలోచన చేశారు అనుకోండి, ఏదన్నా జాబ్ చేసుకునే వాళ్ళం ఉంటే ఏదన్నా. నేను మాత్రం అనుకున్నాండి, అప్పట్లో అంటే మాకు బడేది తక్కువ, మరి కష్టపడి పని చేసుకుంటామండి. ఒకసారి సెమినరీలో కూడా ఏదైనా రిమార్క్ ఉండి వెళ్ళిపోండి అన్నారు, వెళ్ళిపోయి కష్టపడి పొలం పని చేసుకుందాం అనే అనుకునేవాడిని. ఉద్యోగాలు చేయాలి, ఇంకోటి ఒకరి తర్వాత ఏమైనా అవకాశాలు చదువుకున్నవి వస్తాయనుకోండి, మన మనసు మెయిన్ అదే. మరి భూదేవిని నమ్ముకోవాలి, పని చేసుకోవాలి, కష్టపడి భూదేవి ఆమెను పోషిస్తుంది అన్నట్లుగా. మరి రైతు కుటుంబం లాంటిది కనుక మరి వీళ్ళు ఏదో పని చేసుకుని బ్రతకాలని అనిపించుకునేవాడిని. మీకు గో టు ఫ్రెండ్ అంటే మీకు ఏదైనా బాధ అనిపించినా లేదా ఏదైనా సహాయం కావాలి లేదా సలహా కావాలనిపించినా సరే మీరు సంప్రదించే మొట్టమొదటి ప్రీస్ట్ ఎవరు? నేను ఎక్కువ మరి బిషప్ గారు ఆ రోజుల్లో జాన్ బిషప్ గారిని సంప్రదించేవాడిని, లేదా ఇప్పుడు మన జైరో బిషప్ గారిని సంప్రదిస్తాం. ఏమంటే మరి ఫెలిక్స్ పార్ గారు, నా క్లాస్మేట్ ఆయన ఫెలిక్స్ పార్ గారు, ఆయన కూడా సంప్రదిస్తాం. ఎవరైనా గాడి తప్పితే కోపం వస్తుంది. నువ్వు చేయవలసిందే ధర్మం ఇది, నేను నడవని త్రోవ ఇది. ఒకళ్ళు నడవలేకపోయినా సారీ అంటే ఇప్పుడు ఓకే చెప్తా. నేను కోపం అంటే గాడి కదా, మరి గాడి తప్పకూడదు, ధర్మం గాడి తప్పకూడదు కదా. తప్పితే ఎప్పుడన్నా తక్కువ, నాకు కోపం వచ్చి చాలా తక్కువ, వస్తే మాత్రం గట్టిగానే వస్తుంది. లాస్ట్ క్వశ్చన్ అంటే మనిషి అన్న వాళ్ళకి ఎవరికైనా సరే మానవుడు సహజంగా టెంప్టేషన్స్ అనేవి ఉంటాయి. అది రకరకాలుగా ఉండొచ్చు. కొంతమందికి డబ్బు పరంగా ఉండొచ్చు, ఈర్ష్య పరంగా ఉండొచ్చు, కొంతమందికి కామపరంగా ఉండొచ్చు. అన్ని పరంగా అంటే ఈ టెంప్టేషన్స్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి? ఎక్కువగా ప్రార్థనలో ఉంటే, ఒకటి ప్రార్థన, రెండోది పని. నువ్వు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ టెంప్టేషన్లు వస్తాయి. ఇప్పుడు ఏదో పనులు బిజీగా ఉన్న వాళ్ళకి టెంప్టేషన్ సాధారణంగా రావు, చాలా తక్కువ అనమాట. ఎందుకని మరి యూత్కి యవనస్తులందరికీ పాలక పునీత డాన్ బోస్కో గారు, మరి ఆయన సూత్రం కూడా ఇదే. మరి కీప్ ద యూత్ బిజీ. మరి ఇఫ్ యూ డోంట్ కీప్ దమ్ బిజీ, ద డెవిల్ విల్ కీప్ దమ్ బిజీ. మరి యవనస్తుల్ని కానీ పిల్లలు కానీ మరి మనం వాళ్ళని మరి ఏదో పని ఇచ్చి బిజీ చేయకపోతే సైతం వాళ్ళు బిజీగా చేస్తుందని, సైతం వాళ్ళ నెత్తి మీద కూర్చొని ఇది చెయ్యి అది చెయ్యి. ఎందుకంటే మరి ఖాళీగా ఉన్నవాళ్ళు, లేజీగా ఉన్నటువంటి వాళ్ళు మరి అటువంటి వాళ్ళు నెత్తి మీద కూర్చొని తన ఇష్టమైన పనులన్నీ చేయించుకుంటుంది సైతానని డాన్ బోస్కో గారు అనేవాళ్ళు. అది నేను నమ్ముతాను. కనుక మరి ద మోర్ వీఆర్ బిజీ, ద మోర్ వీఆర్ అవుట్ ఆఫ్ దీస్ టెంప్టేషన్స్. గుర్తు జీవితంలో మీరు పెట్టుకున్న గోల్ సాధించాలి అనుకున్నది లేదా సాధించారు? ఏదంటే ఒక బిగ్గెస్ట్ గోల్ అనేది అందరికీ ఉంటుంది. అది ఏమన్నా ఉందా మీకు? ఒక ప్రీస్ట్లీ లైఫ్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా కాకుండా ప్రీస్ట్లీ లైఫ్లో బలంగా మీరు కోరుకున్నది ఏంటి? ఎక్కువ గుళ్ళు అవకాశం చెప్పాలి, చక్కని గుళ్ళు కట్టాలి, అలాగే ఎక్కువ బాప్టిజాలు ఇవ్వాలి, మరి సువార్త సేవకి మరి రాత్రి పగలైనా మరి వెళ్ళి కష్టపడి పని చేయాలి. మరి మెయిన్గా అదే, ఎక్కడ సువార్త సేవ మెయిన్. మరి ఇంకా చర్చిస్ కానీ ఇంకేమైనా కట్టాలంటే కట్టాలి. ఇంకోటి ఏంటంటే సింపుల్గా ఉండాలి నా ధ్యేయం ఎప్పుడు. ఒకసారి నేను జాన్ బిషప్ గారు ఉన్నప్పుడు మరి కారు ఎక్కాను. కారు ఎక్కమన్నారు ఆయన, నా రీజెన్సీలో ఎక్కినాక తర్వాత కార్లో విండోలను మూసి ఉన్నాయి.
మరి కారులో విండోలను మూసుకుని గాలిలో ఆడదేళ్ళగా అనుకుంటానున్నాను. కొద్దిగా చల్లగా వస్తుంది, కారులో చల్లగా తగిలింది. చల్లగా తగిలేక అప్పుడు ఆనందరావు డ్రైవర్, ఆనందరావు గారు ఏంటి కారులో చల్లగా ఉంది ఏంటి అన్నా నేను. వెంటనే జాన్ బిషప్ గారు అన్నారు, ఏసీ కార్లు చల్లగా ఉండదా వేడిగా ఉంటుందా అన్నారు ఆయన. ఓహో, ఏసీ కార్లు ఇలా ఉంటాయి అనుకున్నప్పుడు. కనుక మరి నేను ఎప్పుడు కొద్దిగా సింపుల్గా ఉండాలని చూస్తాను. మరి ఇక గురుత్వ జీవితంలో మరి ఇవే మరి ఎప్పుడు ఏ పని ఇచ్చినా మనం దాన్ని 100% చేయాలి. ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు పనిచేస్తూ ఉంటాను. ఒక క్వశ్చన్ అంటే మీ ధైర్యం, మీ భయం ఆ రెండింటిని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? ధైర్యం అంటే నేను తప్పు చేస్తే చిన్నపిల్లోడు కూడా తల ఉంచాలి. అది నా ఇది. తప్పు చేయకుండా ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్తాం. మరి నైట్ కూడా దెయ్యాలకు కూడా నేను భయపడినా, పాములకు భయపడతా నైట్ తిరగటానికి. దెయ్యాలు పెద్ద పెద్ద కొరిన దెయ్యాలు వచ్చినా నేను భయపడినా. అదే మరి తప్పు చేస్తే చిన్నపిల్లోడికి కూడా నేను తల ఉంచుతా, భయపడాలి. చేయకపోతే ధైర్యంగా ముందుకెళ్ళిపోతాను. ఫైనల్గా యువతకి కానీ లేదా ఉన్నటువంటి లే పీపుల్కి కానీ మన క్లర్జీకి కానీ మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు? మరి యువత కానీ విశ్వాసులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని మనం వదిలిపెట్టకూడదు. మరి బాగానే ఇదే అంటూ ఉంటాయి, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువ మనం దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనం పొందుతాం. మళ్ళీ ఏ ప్రార్థన చేయకపోతే ఏమి రాదు, మనకు ఉండదు. మనం కనుక బాగా ప్రార్థన చేయాలి. అలాగే సగర్వంగా బ్రతకాలి. అంబేద్కర్ గారు అన్నది అదే పాయింట్. సమాజంలో తల ఎత్తుకుని బ్రతకాలి, సగర్వంగా బ్రతకాలి, కష్టపడి పనిచేయాలి, ఇంకో ప్రక్క ప్రార్థన చేయాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి చాలా మరి హుందాగా బ్రతకాలి. మన పొలిమేర జయరావుతని గారు కూడా ఇదే అంటారు ఎప్పుడు, సమాజంలో మన ఎవరికి తల ఉంచకూడదు, సగర్వంగా తలెత్తుకొని మరి యొక్క సమాజంలో మరి సగర్వంగా మనం బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతంగానే ఆలోచన చేయాలి. అట్లా అంటూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం అది. అంబేద్కర్ కూడా అదే, మనం తల ఎత్తుకుని బ్రతకాలి. అలా బ్రతకాలంటే బాగా కష్టపడాలి. ఆ కష్టాన్ని ఫలితం ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, మీ టైం మాకు ఇచ్చినందుకు. మేము అడగగానే వచ్చి మాతో మీ జీవితం గురించి పంచుకున్నాను. మరి మీ అందరికి యూత్ వారు మరి చక్కగా ఇటువంటిది ఇదొక మంచి సువార్త కార్యక్రమం. మరి దీనిలో పాల్గొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన యూత్ అయిన వారని మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ.